ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఈ చిత్రం వైషు అమ్మకు అంకితం. బా బాగా ఎండ కొడుతుంది కదా, వీడియో తీద్దాం. హాయ్ దోస్తులు, మంచిగా ఉన్నారా? మా ఊర్లో మస్తు ఎండ కొడుతుంది. మరి మీ ఊర్లో కొడుతుందా లేదా? కింద కామెంట్ చేయరు, సరేనా? వాన పడితే కూడా కామెంట్ చేయరు, ఎందుకంటే నాకు బగ్గ కామెంట్స్ రావాలి కదా. వైషు ఏం చేస్తున్నావు? ఇక మా అమ్మ కూడా అడుగుతుంది. మమ్మీ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, బాగుర్రా? నేను మస్తు మంచిగా ఉన్నా. అండ్ ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, ఈ సండే రోజు మా అమ్మ ఏం స్పెషల్ చేసిందో ఒకసారి అడుగుదాం, ఓకేనా? మమ్మీ ఏం చేసినావే? ప్రతి సండే లెక్క స్పెషల్ గాక ఈసారి ఇంకా స్పెషల్. ఈసారి నీకు పెళ్లి చూపులు పెట్టినా. ఫ్రెండ్స్, మా మమ్మీ మొత్తం అబద్ధాలు చెప్తుంది, రోజు జోకులనే చెప్తుంది. మీరు అంతా పట్టించుకోకూరు, సరేనా? ఓ పిచ్చిదానా, జోక్ కాదు నిజంగానే. అన్నకి ఇట్లా స్పీడ్ తీసుకొస్తాను పోయిర్రు. ఆ రీల్స్ బంద్ చేసి రెడీగా పో. అబ్బా ఏందమ్మా నువ్వు, నిజంగా చెప్తున్నావా అబద్ధం చెప్తానవా? అసలు నాకు పెళ్ళి అయింది, నాకేమైనా 20 ఏళ్ళ 25 ఏళ్ళ 17 ఏళ్ళే కదా. ఏం తొందరగా పెళ్లి చేసుకొని పంపిద్దామని చూస్తాను కదా నువ్వు? అట్లా కాదు వైషు, మనకు తెలిసిన వాళ్ళు చూసి సంబంధం. పిల్లగాడు మంచోడట, మంచిగా పని చేస్తాడట. నీకు రాత్రి చెప్తా అనుకున్నాక నువ్వు పండుకున్నావు, పొద్దున్న చెప్తామైతే అని అనుకున్నా. అయినా నువ్వు మా మాట కాదంటావా చెప్పు? రెడీగా పో. నేను పెళ్లి చేసుకోనమ్మా, నాది ఇంకా చదివే పూర్తి కాలేదు, ఇప్పుడే పెళ్ళి అంటున్నావేంది? అట్లా కాదు వైషు, పిల్లగాళ్ళని అడిగితే రాని తీయి. నీకు నచ్చితే చేసుకుందు, లేకపోతే వద్దని చెప్దాము. ఇప్పుడు వాళ్ళని రమ్మన్నాక వద్దంటే ఏమనుకుంటారు చెప్పు? నాకు పెళ్ళద్దేమద్దు, నేను రానుకో. ఇదేందుకు ఇట్లా మొండికేస్తుంది? అయినా నా మాట ఏడింటది, వాళ్ళ అన్నలా చెప్తే వాళ్ళ అన్న మాట వింటది. వైషు అరే ఈ అమ్మాయి చూడరా, మంచిగా చేస్తుంది రీల్స్. రీల్స్ లలో ఏముంది అయ్యాల మస్తు మంది అమ్మాయిలు చెప్తారు, మంచి మంచి లాక్స్ చెప్తారు పో. అట్లా అంటలేను రా, అమ్మాయి మంచిగా ఉంది కదా అని చూపిస్తాను, చూడు ఒకసారి. అరే నీకు అమ్మాయిలు కావాలంటే చెప్పు, అంతకు మించి అమ్మాయిలు ఉన్నారు మన దగ్గర. నీకు మంచి మంచి నెంబర్లు కూడా ఇస్తా కావాలంటే. గాల నెంబర్ నాకెందుకురా, అయితే మా వాళ్ళు నాకు సంబంధాలు చూస్తారు కదా, ఇట్లాంటి అమ్మాయిని చూస్తా అయిపో, మంచిగా పెళ్లి చేసుకుంటూ. అరే నువ్వేమో చూస్తే నల్లగా ఉన్నావు, ఆ అమ్మాయి ఏమో తెల్లగా ఉంది. నీ కర్రేమో కానీ ఆ తెల్ల పిల్ల మెచ్చుతాయని కావాలంటున్నావు ఆరా? ఏంద్ర పుష్కణ కథ మాట అన్నావు? మరి ఆమె ఎట్లుంది, నువ్వు ఎట్లున్నావు? అది కూడా కరెక్టే గానీ ఏదో నా సంబరానికి అనుకుంటాను తీయలేవురా. నువ్వు ఆ సంబరాలనే ఉండు కానీ. అన్న అమ్మ పెళ్లి సంబంధం అవుతుందని బయట చెప్పవచ్చు కదా. అమ్మ చెప్తే చెప్పకుంటేందిరా, మనమే చెప్పి మెల్ల బూలకి చేయాలి. అది అమ్మ మాట ఏంటది? ఏమైనా ఎంతసేపు పోతే ఎటు పోతే అటేనా? మేమన్నా తిరగడానికి పోయినామా? స్వీట్స్ ఉన్న ఫ్రూట్స్ కొనడానికి పోయినాం, అక్కడ ఇవరకే చాలా మంది బాగున్నారు. సరే గానీ అసలు అది మొండేస్తుంది, నాకు పెళ్లి చూపులు వద్దు ఏది వద్దంటుంది చెల్లె. ఇప్పుడు మొండికెత్తేటనే అక్కడ మనం నేను కదా చెప్తున్నా, ఇంటనే లేదు. వాళ్ళని రమ్మంటే అక్కడ మాట పోతుంది. అసలు ఏమనుకుంటుంది? ఏమో. వైషు 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 ఏంటిది? ఏమైంది? పెళ్లి చూపులు వద్దంటారన్నమాట. అక్కడ మన మాట పోదా? అక్కడ 10 మంది వస్తారు, 10 మందిలో మన పరువు పోదా? పెళ్లి చూపులలో కూర్చుంటే ఏమైతుంది? అబ్బా అట్లా కాదన్నా, ఇప్పుడు నాకు 17 ఏళ్ళే కదా, నేను పెళ్లి చేసుకొని ఏం చేయాలి చెప్పు? అయినా నేనేమన్నా మొత్తానికి చేసుకొని అంటానా అన్న? చేసుకుంటా, కానీ కొన్ని రోజులు ఆనంకి చేసుకుంటా. మీరేంది గందగానే మొరుతారు నన్ను? అరే ఇప్పుడే పెళ్లి వద్దంటున్నా ఏంద్రా? అసలు నీకు ఇప్పుడు పెళ్లి కాదు కదా చేసేది, పెళ్లి చూపులే కదా. నీకు ఇప్పటి నుంచి చూస్తేనే కదా అప్పటి వరకు సెట్ అవుతుంది. అప్పుడే వాళ్ళ పెళ్లి పెళ్లి అంటే ఎవడో ఒకరు ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఇప్పటి నుంచి చూస్తే వరకు సెట్ అవుతుంది. ఇంకోరా వైషు, నీ మంచి కోసం మేము చెప్తాం కదా, అమ్మాయి చెప్తుంది అన్నయ్య చెప్తుంది, నీకు నచ్చిన చేస్తావు, నచ్చకపోతే వద్దు. ఇంకేంది వయసు, చిన్న చెప్పినట్టు నీకు నచ్చితేనే చేసుకో, లేకపోతే వద్దు. ఒకవేళ నీకు పిల్లగాడు నచ్చలేదు అనుకో, నిన్ను బలవంతం కూడా చెయ్య, సరేనా? నీకు నచ్చితేనే చేసుకో. అబ్బా ఏందన్నా మీరు కూడా గట్లనే అంటారు? అమ్మ ఏదో నన్ను పెళ్లి చేసి వెళ్ళకూడదామని చూస్తాంది, మీరు కూడా అంతేనా? మీరు నాకు సపోర్ట్ ఇస్తారు అనుకుంటే మీరు కూడా గట్లనే మాట్లాడుతుర్రు. ఏందో ఇడ మొత్తం పోయి కూర పెట్టినట్టున్నావు, అంత కాటు వాసన వస్తుంది, మాడిపోతుంది, ఇల్లంతా కూట వస్తుంది. ఏం సోది పెట్టింది ఇక్కడ? ఏం మీటింగ్ పెట్టింది ఇడ? మీకు మీరే ఏం మాట్లాడుకుంటారు? ఏందిరా ఏంది టెన్షన్? ఏం టెన్షన్? నాన్న పెళ్లి చూపులని మస్తు ఒరుతురు అప్పటి నుండి. ఇగో వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళు అన్నంత మాత్రం పెళ్లి ఇప్పుడే చేస్తావా? వాళ్ళు చూసిపోదామని అర్థం అనుకుంటారు. ఎందుకు బాధపడతాను? నేను చెప్తా కదా అన్నలకు, ఏదో మంచిగా చూసుకొని నీకు నచ్చితేనే మనం చూసి అయితే పోని, ఆలోచించుకొని ఫోన్ చేద్దాం. ఇష్టమైతే రమ్మన్నా, లేకపోతే లేదు. రానీతి ఎందుకు బాధపడతాను? నేను చూసుకుంటా, నీకు ఎందుకు బాధ? ఏం లేదు రైడా, చక్కగా నడుగు, నింటే నడుగు. కుమారు హాస్పిటల్ పోయినావా? అయితే మా ఊరు వస్తారు తెలిసిన వాళ్ళు,
ఏదో కడుపు నొప్పట గీ ఓపి ఇట్లా రాసి పంపి తొందరగా. పైసలు ఏం తీసుకోకు మనోళ్ళే, జర లేట్ చేయకు. అవి కొంచెం పని ఉందట ఇంటికాడ, కొంచెం టక్కన పంపి చూసి. ఇంకా కాలేదా ఫోన్ మాట్లాడు. అయిపోయింది ఆగే, ఇక చూసుకో మరి కుమార్. సరే. ఏంటిదే పెళ్లి చూపులకు పోవద్దా? అగో పెళ్లి చూపులా? ఇప్పుడే చెప్తానవేందే మరి, ఫస్ట్ చెప్పవా? చెప్పపోతే రావా? ఎందుకు రాను గాని మొదగా చెప్తే నేను ఆడ రానని చెప్తూ కదా సార్కి. ఇప్పుడు ఏమంటాడు, ఈ టైం మీద తప్పించినావు అన్నాడా? ఏం కాదు, మొత్తానికి పోకుండా ఉండు ఎందుకురా, జీతం దండగా 1 గంట పర్మిషన్ తీసుకో, పోదాం పా రెడీగా. అట్లంటావా? సరే గాని ఓ ఫోటో కూడా చూపెట్టబోతుంది, డైరెక్ట్ పెళ్లి చూపులో కనబడుతుంది. ఫోటో ఉంటే చూపెట్టు. ఫోటో ఎక్కడిదిరా, ఫోటో సుధా పంపలే వాళ్ళు. అడిగేనా చూడవా, ఓ బాగా ఎత్తబడబడితివి. సరే గాని రెడీగా పో మరి, పోదాం. నేను రెడీ అయిన రాపిస పడక, నువ్వే రెడీ కాలే. నడు. సరే మోహం కట్టుకున్నా తాగు మరి. ముఖమెందుకురా, మంచిగా ఉన్నావు కదా నల్లగా, నల్ల కృష్ణ లెక్క మంచిగా ఉన్నా ముద్దుగా, నీకేం తక్కువరా? ఇక నల్లా ఉన్నానే బాధ, మోహం కట్టుకుంటానా కొంచెం పైన తెల్లగా. అయ్యో పిల్ల ముద్దుగానే ఉంది, ఫోటో పంపపోతుంది. ఏమైంది అసలు, ఎందుకు పంపలేదు? అయితే ఫోటో పంపుదాం కానీ ఇక మా కొడుకులు ఏమన్నారంటే ఇవాళ రేపు సెల్లులో ఫోటోలు పంపద్దు, తినం మంచిగా లేదు, పంపద్దు, ఇక దగ్గరనే అత్తరని అనుకున్నాం. ఇక కదా మీరు అత్తరని అది మాకే పట్టుకే మాది మాదాపూర్ మీద కొరట్లో కాబట్టి దగ్గర అయితే అదైంది. అది వేరే దూరం వల్ల అయితే ఇబ్బంది పడపోదురా అన్న. మేము దూరం ఇవ్వద్దని అనుకున్నాం, దగ్గర ఉంటే అందుబాటులో ఇక మీకు మాకు దగ్గర ఉంటది కదా. ఇక అందుకనే ఇక మాకు ఒక్కతే బిడ్డ దగ్గర ఆప సంపదికి పని చేస్తే మేము అత్తం పోతాం, మా పిల్లలు చూత దగ్గర ఇవ్వాలని చెప్తేనే. ఇక నా కుటుంబం గురించి చెప్పాలంటే నాకు 2 కొడుకులు, మాకు ఒక్కతే బిడ్డ. ఈయన చిన్న ఆయన, ఈయన పెద్ద ఆయన. ఇంకేంది, ఆయన చెప్పినట్టు నేను పెద్దోడు అని చిన్నోడు, మేము 4 అక్కయ్యలలో, మా 4 అక్కయ్యలలో తోడా అందరు మగ పిల్లలే, ఎవ్వరికి బిడ్డలేదు. ఇక అందరికి తోడా ఇక ముద్దుల గారాల చెల్లె ఒక్కతే, మొత్తం 13 మంది అన్నదమ్ములు. ఓ అవునా, 13 మంది తోడు ఒక్కతే చెల్లెనా? అయితే బాగానే గారభంగా వచ్చినట్టు కదా. అవును, అందరికి ఒకతే చెల్లె. చెల్లెకి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు అన్నదమ్ములు అందరు కలిసి. మీకు అమ్మాయి ఓకేనా? మరి మీ అభిప్రాయం మాకు చెప్తే మేము ఆలోచించుకొని మీకు చెప్తాం కదా. మాకైతే నచ్చింది, ఇక ఆ తర్వాత వాళ్ళు ఇష్టం అది. సరే మేసుతా మా అమ్మాయిని సరే చేసుకొని మేసుతా ఓకే. మా బిడ్డ కూడా మా మాట కాదన్నది, మా కొడుకు కూడా మా మాట కాదన్నాడు, మాకైతే నచ్చింది అమ్మాయి. సరే ఓకే మాట్లాడుకుందాం. నువ్వేమంటావురా? ఇక మీకు నచ్చితే నచ్చినట్టే. ఓకేనా చిన్న? అయితే గాని మరి కట్నం ఎప్పటి పెడతారు? కట్నం సడన్ గా అడిగితే ఏం చెప్తాం? మీరు ఏదో పెళ్లి చూపులు అంటే రమ్మన్నాం, కట్నం గురించి అయితే మేము ఆలోచించుకోవాలి కదా. అలా దాచి పెట్టేది ఏముంది, మేము గట మాకు 20 లక్షల కట్నం కావాలి, 10 తులాల బంగారం కావాలి. ఇక మిమ్మల్ని అంతగా మేము ఇబ్బంది పెడతలేం కదా. 20 లక్షల 10 తులాల బంగారమా? ఇంత సడన్ గా అడిగితే మేమేం చెప్పలేం, మాకు కూడా టైం కావాలి, మేము ఆలోచించుకొని చెప్తాం. సరే ఆలోచించుకోరు. ఫోన్ చేసి చెప్పండి. పారా ఇంకా నిన్న ఉంటావా? నడు. అరే అరే, నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లలో చూసింది ఈ అమ్మాయి కదా? అవునరా, ఈ అమ్మాయి చూసుకుంటుండే షాక్ అయ్యరా. మంచిగా చూసిన అయితే తెలియదు. ఇంకేంది లైఫ్ సెట్. కానీ మీ అమ్మేంద్ర కట్నం కాడేమో ఆగమా చేసినట్టే ఉంది. మా అమ్మ ఎప్పుడు ఇట్లా చేస్తుందిరా. ఇగో అందరు ఉన్నారని ఏం మాట్లాడే గాని ఇంటికి తర్వాత ఎట్లా చేసి ఒప్పిస్తా కదా. ఏమో నాకు డౌటే ఈ ముచ్చట్ల. అట్లా అంటే ఏంద్రా, నువ్వు కూడా నాతో నాకు చెప్పిరా. బాగా మాట్లాడదాం ఏదైతే. ఏమైంది వైషు, గట్ల వచ్చిన మధ్యలో మాట్లాడుతుంటే? అబ్బా అమ్మాయి పెళ్లి నేను చేసుకోనే. ఎందుకు, ఏమైంది? ఆయన అంత కర్రెగా ఉన్నాడు, కొంచెం నాటు తెల్లే ఉన్నా అయిపో. అంత ఎట్లా పాడండి ఆయన? ఎవరన్నా కలర్ చూస్తారా అనే, గుణం చూడాలి గాని. అయినా కట్నం విషయం మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మని ఎట్లా అంటుండో, సప్పుడే కూకు అడగకని. ఇంకంతకన్నా మంచి పిల్లగాడు దొరుకుతాడా నీకు? నేను చేసుకోనే అమ్మా. వైషు గట్లా అంటే ఎట్లా? అబ్బా ఏంటి అమ్మా, ఆయన చూస్తే నాకు ఫుల్ భయం అవుతుంది తెలుసా. నువ్వు పొద్దుగా లేవన్నావు, ఆయన చూడు మంచిగా ఉంటే చేసుకో లేకపోతే లేదన్నావు. ఇప్పుడేమో చేసుకో అని బలవంత పెడతావు. అరే ఎందుకు బలవంతం చేస్తున్నావు అంటే ఏమన్నట్టే, ఏదో నువ్వు ఒప్పుకోవాలని అన్నట్లా.
అయినా పిల్లగానికి ఏమైంది? మంచిగా లేడా? అన్నకు నచ్చిండు, బాపుకు నచ్చిండు, నాకు కూడా నచ్చిండు. పిల్లగానికి ఏం తక్కువ? ఇక నల్లగున్న వాళ్ళకి పెళ్లిలో అయితే లేవా? అబ్బా ఏమో అమ్మ నేను చేసుకోనే. ఆయన చూసినావా వాళ్ళు ఇట్లా మాట్లాడుతుర్రో? 20 లక్షల కట్లమట, 10 తులాల బంగారం అట. ఎక్కడికి వెళ్ళిస్తావా నువ్వు? వాళ్ళు ఎట్లా రుబాబుగా మాట్లాడుతుర్రు విన్నావా నువ్వు? మళ్ళీ నాకు పెళ్ళైనాక వాళ్ళు ఏమైనా మంచిగా చూస్తారా నన్ను వాళ్ళ ఇంటికి పోయినాక? సరే తీ బిడ్డ, నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోక్తి. నీకు నచ్చకపోతే ఏం వద్దు, క్యాన్సిల్ చేద్దాం సరేనా? గరం అవుతుంది, చీరిపి డ్రెస్ వేసుకో. ఏం బాధపడకు సరే. అమ్మా ఇదంతా ముచ్చట మా వ్యూవర్స్ కి చెప్పాలి. ఫోన్ ఫోన్. హాయ్ దోస్తులు, మంచిగా ఉన్నారా? నేనైతే ఇక అట్లట్లున్నా. ఈ రోజు నాకు పెళ్లి చూపులు జరిగినాయి తెలుసా. ఆ అబ్బాయి అంతా కర్రెగా ఉన్నాడు, నాకు ఫుల్ భయమైంది తెలుసా. మా అమ్మకి చెప్పిన, మా అమ్మ సరే తీ నీకు నచ్చలేడు కదా వద్దు తీ అన్నది. ఇంత ఇక నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా. రేపటి నుంచి నేను కాలేజ్కి పోతా. బాయ్ బాయ్ బాయ్. అక్క ఏ ఇయ్యలే పొద్దుగాల అదిగానికి పెళ్లి సంబంధం చూడడానికి పోయినవే. 20 లక్షల కట్నం 10 తులాల బంగారం అనగానో ముఖం తిప్పుకొని పోయిర్రే. నాకు నచ్చలేదే. వాళ్ళు కట్నం పోస్తట్లేరు. ఎట్లన్నా మరి? అమ్మా ఏంద్రా నువ్వేందే పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయించినవాట? మా కట్నం పోయింది ఎట్లా చేసుకుంటారా? కట్నం ఏం అవసరం లేదు, నేను ఆ పిల్లని చేసుకుంటా, నాకు నచ్చింది. నాకు అవసరం లేదు. అంతకన్నా అందగత్తని పట్టుకత్తా నేను. అరే నాకు ఏమద్దా, నాకు ఆ పిల్ల నచ్చింది. ఎట్లా చేసి పెళ్లి అయ్యింది మా ఇద్దరికి. నీకు పిల్ల నష్ట అయిపోయినారా? కట్నం లేని ఎందుకురా? నువ్వు చేస్తావా చేయవా? నువ్వు గంతే ముచ్చట. నేను చెయ్యా. నువ్వు చేయలేదు అనుకో నేను చచ్చిపోతా చెప్తానా. నువ్వు చచ్చిన మంచిదేరా, నేను చేయనే చెయ్యా. అంతకన్నా అందగత్తని పట్టుకత్తా. నేను 20 లక్షల కట్నం పోసేటోళ్ళని చేస్తా నీకు. అర్థమైందా? తీసుకోపో. నేను కొన్ని రోజులు చూస్తా పెళ్లి సంబంధం, మళ్ళీ నువ్వు అది ఒకే వేయలేదు అనుకో నేనైతే విషయం దానికి చచ్చిపోతావు. నువ్వు చచ్చిన మంచిదేరా, దాన్ని ఇచ్చేసయ్యా నీకు. అక్క అక్కడ కట్నం తెచ్చి అమ్మాయిని అంటారు అద్దంటుండే అంటే దాన్ని వేసుకుంటాడట, లేకపోతే వస్తాడట. అరే ఏమైందిరా డల్లు కూర్చున్నావు? ఏం లేదురా, మా అమ్మ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసింది. నేను చెప్పినా కూడా ఇంట్లో. నేను అనుకున్నా, నాకు తెలుసురా మీ అమ్మ గుణము, మీ అమ్మ ఒప్పుకోదని. ఇంకా అల్లదల్లా 10 లక్షల కట్నము 10 తులాల బంగారం కావాలంటే ఇంకేడికెళ్ళి అవుతుంది పెళ్లి. ఇక అరే ఒకటి చెప్తున్నా, ఆ పిల్లని మర్చిపో. వేరే సంబంధాలు ఏమైనా చూసి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అరే నేను మర్చిపోలేకపోతున్నారా, ఆ అమ్మాయి బాగా నచ్చిందిరా నాకు. అరే మళ్ళా అదే ముచ్చట చెప్తున్నావు ఏంద్రా? అరే మీ అమ్మ ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావురా? అదే పాట పాడుతున్నావు. అరే నేను ఎట్లా చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మా అమ్మ ఒప్పుకోకపోతే ఏంది, వాళ్ళ అన్నకు ఫోన్ చేసి ఒప్పిమంట. ఆగో అప్పుడే నెంబర్లు కూడా కనుక్కున్నావా రా? ఆఖరికి అత్తే ఎంతైనా బావాలి కదరా, నెంబర్లు తీసుకున్నా. సరే ఇప్పుడు ఎవరో ఫోన్ చేసేది? కొత్త నెంబర్ ఎవరు? హలో హలో బావా, ఎవరు? అదే నిన్న పెళ్లి చూపులకు రాలేదా హరిబాబుని? నువ్వు బాబు చెప్పోయి. నేను ఎట్లా చేసి మీ చెల్లెనే పెళ్లి చేసుకుంటా బావా, లేకపోతే నేను మంచాలు చెప్తా. మంద అయితే వస్తావా? ఏం మాట్లాడుతున్నావా? లేదు అంతలా ఉంటే మీ అమ్మని ఒప్పి, మరి మీరంత కట్నం అడిగితే మేము ఇవ్వలేం కదా. మా అమ్మ ఒప్పుకుంటలేదు బావా, అందుకే నీకు ఫోన్ చేసిన. మంద అవుతావా? నువ్వు ఫస్ట్ అయితే మీ అమ్మని ఒప్పి. నువ్వు చచ్చుడేంది అసలు? నాకు ఫోన్ చేసి వస్తా అంటే ఏమన్నాడు? అయినా నువ్వేదో నువ్వు బాగా పేరుతున్నావు నన్ను. నువ్వు మంద అయితే వస్తావా ఏమైనా మాట్లాడతావా నీ ఇష్టం. అంతలా ఉంటే మీ అమ్మని ఒప్పించుకో. నాకు ఫోన్ చేసి పేరుచ్చేదే నువ్వు. నువ్వేమైనా చేసుకోపో. అట్లే కాదు బావా నేను చెప్పేది. హలో కడి చేసిండు. ఏమన్నాడు రా? ఏమన్నాడంటే ఏం చెప్పాలరా, సత్త చావు నీ ఇష్టం, నాకెందుకు ఫోన్ చేస్తానో అంటాడు. ఏం చేయాలని అర్థమైతే ఓ పని చేస్తా, అలా చిన్న ఫోన్ చేస్తా. అరే నువ్వు వాళ్ళ ఎవ్వరికి ఫోన్ చేసిన దండగానే రా, వాళ్ళు ఒప్పుకోర్రా. అరే నేను వయసు తప్ప ఒవ్వని పెళ్లి చేసుకోనరా, ఆమె కోసం ఎంత దూరం అన్నా పోతా, నువ్వెంతే. హలో బావా. వైషు వైషు హాయ్. అగో నువ్వేందిరా? నీకోసం వచ్చిన వైషు. వైషు నీకు ఒకటి చెప్పాలనా, నిన్ను పెళ్లి చూపులో చూసినంత కంచెల్లి అసలు నాకు వేరే అమ్మాయిని కూడా చేసుకోబుద్ధి అయితే లేదు వైషు. నువ్వే గుర్తొస్తాను. ప్లీజ్ వైషు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం వైషు, ఒప్పుకో. పెళ్ళి అంటున్నావేంది? మొన్న సంబంధాలకు వచ్చినప్పుడే చెప్పినాం కదా పెళ్లి క్యాన్సిల్ అండి, మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకుంటా నిన్ను? ప్లీజ్ వైషు నువ్వు అట్లా మాట్లాడకు, నీ కాలు మొక్తా. ప్లీజ్ వైషు నన్ను పెళ్లి చేసుకో. నిన్ను తప్ప నేను వేరే వాళ్ళు ఎవ్వరిని చేసుకోలేను. గిట్లా అన్నావనుకో మా అన్నలకు చెప్తా, నేను సంపి బొంద పెడతారు వాళ్ళు. చంపిన మంచిదే వైషు, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో వైషు. చెప్పా వైషు 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 ప్లీజ్ వైషు నన్ను అర్థం చేసుకో, నేను మంచిగా చూసుకుంటా వైషు. గీడోవాడు నన్ను అత్త అత్త అని కూడా ఫోన్ చేస్తాడు ఊకే. అమ్మా అమ్మా ఏంద్రా? నిన్న పెళ్లి చూపులకు వచ్చిన హరిలేడా?
ఆ, ఆయన ఊకే ఫోన్ చేస్తే నన్ను మీ చెల్లెని ఇత్తరా అయ్యరా లేకపోతే నేను మంద చేస్తాను మనల్ని బేరిచ్చలేదు ఫోన్ చేసి బేరిస్తాడు ఊకే. గాయన మనల్ని తెచ్చుడేంద్రా? ఏమో నాకు ఇప్పటిదాకా ఫోన్ చేసిండు నా తలగా తిన్నాడు ఒక అర్ధగంట చెప్పు. ఏమో మన మెడకు తలిగటేంద్రు కాదు పెళ్లి మనం చెల్లెనిచ్చినమ్మా సస్తాను మనల్ని ఎందుకు బెదిరించేది? ఏమనుకుంటున్నాడు? అమ్మా గిని ఏంది ఊకే ఫోన్ చేస్తాడు? ఎవరురా? నిన్న పెళ్లి చూపులు రాలేదా ఆయనే? నీకు కూడా చేస్తుండారా? అన్న కూడా అదే ముచ్చట చెప్తుండు. గంట అయ్యే ఫోన్ మాట్లాడుతున్నా సావ కొడుతుండు నన్ను. ఈ నెంబర్ అందేనా ఏంది? ఒకటి అత్త అత్త అని ఫోన్ చేస్తే నేను ఎవడో రాంగ్ నెంబర్ అనుకున్నా. ఆయననే కావచ్చు నిన్నటి నుంచి పానం తింటూ ఫోన్ చేసుకుంటా. అరే ఏంద్రా ఇది మనకు పెద్ద నెత్తి నొప్పి పడ్డట్టుంది ఆయనతోని. మన పేరు రాసి చచ్చిపోతున్నట్టమ్మా. పేరు రాజు చచ్చిపోతే మనం వాళ్ళు చెల్లెలు ఇచ్చినా మారా? వాడు ఎట్లా చచ్చిపోతే వాడు సత్త సావని మనకేంది? భయపడేదే లేదు మనకేందిరా? ఈ పెళ్లి చూపులు పిలిచిన పాపానికి మనకు మెడకు పడ్డాడేందే? ఇటు సచ్చినోడు చావక మనకు ఫోన్ చేసి సావడుతుండు. సత్త అని ఎవరు బెదిరిస్తాను? ఎవరు బెదిరిస్తాను? నువ్వు మాకెందుకు ఫోన్ చేస్తాను? మీ అమ్మను ఒప్పించుకో. మీ అమ్మ వరకట్నం కావాలంటే నువ్వు పిల్ల కావాలంటే మేమేం చెప్తాం? తాగురు సత్త తాగురు మాకేందా? మాకు అవసరం లేదు. అరే ఏంద్రా వాంది నెత్తి నొప్పి ఉన్నది అని ఫోన్ వస్తే అసలు ఎలా పట్టకురి నెంబర్లు బ్లాక్ లేసిరి. ఏదైనా ఫోన్ వేసి సత్త అని బెదిరిస్తాను. ఎవరు? మొన్న వచ్చిన అరిబా మన ఇంటికి పెళ్లి శుభ్రంగా రాలేదా? అరే ఇటు నీకు చేస్తాడు నాకు చేస్తాడు అమ్మకి చేస్తాడు తమ్మునికి చేస్తాడా? గంటలు నన్ను సతాయిస్తాడు. మా నీ బిడ్డని సత్తా నేను మందాయి సత్తా అంటే సత్యదా సత్తాడు. ఏం బెదిరించలేదు. ఏమో ఏమనుకుంటున్నా వాడు. వయసు ఉందా? లేదు కాలేజీకి పోయింది ఇంకా రాలే. అమ్మాయి ముచ్చటైతే చెల్లెదుడు ఏమనుకుని మీరు. అరే నువ్వు కూడా ఏం చెప్పకు చెల్లెదుడు. ఇవరకే పెళ్లి చూపులు అంతా అది ఇప్పుడు ఆయన పెళ్లి అంతా ఉంటది ముచ్చట చెప్తే మరి. సరే తీ మరి. దగ్గర ముచ్చుకోదా చెప్పకు. అరే ఏంద్రా ఊకే ఫోన్ చేస్తాను నాకు? ఏంది నువ్వు ఫస్ట్ ఫోన్ కట్ చేయి. ఊకే ఫోన్ చేసి వరుతుండు మా అన్నలకి చెప్తా ఆయన గురించి బాగా ఎత్తుండు. అగో ఎవరితో మాట్లాడుతుంది ఫోను? వాంతోనైనా ఏంది? వాడు ఫోన్ చేసి వర్రిస్తుండ ఏంది? వైషు ఎవరురా ఫోన్ లాగా అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఎవరు లేదమ్మా మా ఫ్రెండ్ మొన్న బుక్ తీసుకుంది ఇప్పటిదాకా ఇవ్వలేదు. నేను ఎట్లా చదువుకోవాలి చెప్పు? అందుకే వరుతున్నా. మీ ఫ్రెండేనా? ఇంకోరన్నా ఫోన్ చేసిరారా నీకు? లేదమ్మా ఎవరు చేయలేదు. ఏమైంది? ఏం లేదు. ఆహా ఎవరైనా చేసిరా అని అడిగినా. ఏం లేదు బిడ్డ కాళ్ళేళ్ళు కడుక్కొని అన్నం తినిపో బిడ్డ 5 అవుతుంది పో. అమ్మయ్యా వాడు పొద్దు నుంచి ఫోన్ చేసి ఏడ భయపట్టించిండు అని కొంచెం భయం కాలే. దీనికైతే ఫోన్ చేయలేవాడు టెన్షన్ పోయింది. దీనికి తెలిస్తే ఎంత భయపడుతుందో ఏమో. అమ్మో చెప్పొద్దు. హాయ్ దోస్తులు మంచిగా ఉన్నారా? అయితే మీకు ముచ్చట చెప్పాలి. మేము లవ్ మ్యారేజ్ అనే షార్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం తెలుసా? మీరు అందరూ సపోర్ట్ చేయాలి ఓకేనా? వైషు వైషు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం వైషు ప్లీజ్ పెళ్లి చేసుకుందాం. అగో నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? నీకోసం వచ్చిన మీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ప్లీజ్ వైషు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఫస్ట్ వైషు నా మాట విను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఇట్లా నన్ను పెళ్లి చేసుకోవాలన్నావు అనుకో ఈ మందులో చచ్చిపోతా. ప్లీజ్ వైషు ఒప్పుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు అసలు తిక్క తిక్క పని చేయకు వైషు ప్లీజ్ వైషు నీ దండం పెడతా నీ కాలు మొక్తా కావాలంటే. ప్లీజ్ వైషు పిచ్చా నేను మర్చిపోలేకపోతున్నా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం వైషు ప్లీజ్ వైషు. నువ్వు పెళ్లికి అనవరం చేసుకో నిన్ను. వైషు ప్లీజ్ వైషు నేను పెళ్లి చేసుకో వైషు నీ కాలు మొక్తా కావాలంటే. ప్లీజ్ వైషు నువ్వు కావాలంటే ఈ పురుగుల మంది చచ్చిపోతా నేను. నీకు పిచ్చిగా లేచిందా? అది పడే ఫస్ట్ అది. వైషు నేను పడేస్తా కానీ మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? అరే హరి బాబు నువ్వు టార్చర్ ఏక్ నన్ను నేను వెళ్ళిపోతున్నా. వైషు వైషు నువ్వు వెనక తిరిగి రాలేదనుకో ఈ పురుగుల మంది ఇప్పుడే తాగుతా. వైషు నువ్వు పురుగుల మంది తాగుతావో గంగల పడి చస్తావో నాకు సంబంధం లేదు. వైషు నీ పేరేదేగో పురుగుల మంది తాగి చచ్చిపోతానా? హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడెక్కడ తిరిగామో చూసారు కదా. ఇక మా తమ్ముడు చాలా అలసిపోయాడు. మళ్ళీ ఏమన్నా ఉంటే రేపు కలుద్దాం ఇంకో వీడియోలో. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అన్నయ్య వీడియో మస్తు వచ్చింది కానీ మంచిగా వచ్చిందిరా. ఫోన్ ఇది ఏందన్నా ఊకే ఫోన్ చేస్తాడు. మళ్ళీ చెప్తాడారా? బ్లాక్ లిస్ట్ పెట్టుకోవాలి. అమ్మ చెప్పినట్టు గదే పని చెప్తా. అరే బాబు గిట్టేడు పోయేస్తారు కానీ అమ్మ ఎటు పోయేస్తారే?
ఎటు పోతాం రా, ఆడికే పోయినాం. ఆడు ఒకటే ఫోన్ చేసి ఎంత ఇబ్బంది పెడుతుండు, మా అమ్మని అడుగు అని అడుగుదామని పోయినాం. ఏమన్నారు మరి? ఏమన్నదిరా, వాళ్ళ అమ్మ ఏమంటుంది, 20 లక్షల కట్నం 10 తులాల బంగారం ఇస్తేనే చేసుకుంటాం, లేకపోతే చేసుకోమా అంటుంది. చేసుకోపోతే మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇంటలేరు. మా అబ్బు కూడా అడిగిండు మస్తుగా. అన్నా అన్నా అమ్మా, ఏమైందిరా గందగనం కంగారు పడుతున్నావు? హరి మందాగిండట అమ్మా, హాస్పిటల్ ఉన్నాడట. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిండు. వీడు అన్నంత పని చేసిండా? నాకు ఆడికి భయం అయితేనే ఉంది. వీని బాధ ఏగలేకనే వాళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళ అమ్మనేమో అసలే ఇంటలేదు నా మాట. అయ్యో నువ్వేందుకు కంగారు పడుతున్నావు అమ్మా గంతగానో? అది ఏమైందా తాగుతాంది చావని మనకేంది, పానసా వాడేది అతడు. నువ్వేందుకు కంగారు పడుతున్నావు వాడి గురించి? అట్లా కాదురా, వాడు మందు తాగింది మన పిల్ల కోసమే కదా, అటు ఇటు పోయి మన మీదకి వస్తుంది నా బాధ. మన మీదకి ఎందుకు వస్తుంది? మనం బలవంతంగా అయిపించినా, మనం ఏమన్నా అది చేసినావా? మనకు అవసరం లేదు, ఆయనకి మనకి ఏం సంబంధం లేదు. సపరేట్ ఇంకోరు ఏమో అమ్మ, నాకేం అర్థం అయితలేదు. నాకు భయం అవుతుంది. నా వల్ల ఒక ప్రాణం పోతుందంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అస్సలు మంచిగా అనిపిస్తలేదు. వైషు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వేం తప్పు చేసినావనరా? అరే నాకు టెన్షన్ అవుతుంది అన్న. వైషు నువ్వు ఏడవకు. అరే మీరిద్దరు పోయి హాస్పిటల్లో ఒకసారి చూసిరారు ఎట్లున్నాడో. నువ్వు ఎందుకు వెళ్తావు? రేడియో నువ్వు ఏడోకు తల్లి, మేము చూసేస్తామా? పోతారు పోర్రి, ఏడవకురా. మేము అందరం ఉన్నాగా నేను అంటారా? నీకు ఎందుకు వస్తుంది? ఏది వచ్చినా మమ్మల్ని దాటుకొనే వస్తారు. నువ్వు మేము ఉన్నాగా నీకు వస్తా. సరేనే బాబు. నువ్వు ఏడవకు. సరే హలో అన్నా, ఏడున్నారే? పోయిరా ఆయన దగ్గరికి. ఏమన్నారే డాక్టర్లు? మంచిగా ఉన్నాడా? ఇక చూసిర్రా మీరు? సరేనే, అప్పుడప్పుడు ఫోన్ చేయరు సరేనా? మర్చిపోకుర్రి, నాకు భయం అవుతుంది ఇంట్లో. అమ్మ వాళ్ళు పడుకున్నారు, అప్పుడే చీకటి అయింది కదా అప్పుడే. నిద్ర పడతలేదు అన్న అస్సలకి. అప్పుడప్పుడు ఫోన్ చేయరు, భయం అవుతుంది సరేనా? ఏమైనా జరిగితే నాకు తొందరనే ఫోన్ చేయండి. నేను కూడా ఫోన్ చేస్తాను, లిఫ్ట్ అయ్యారు మీరు ఇద్దరు సరేనా? సరే అన్న. ఈ అమ్మాయి పోరు చల్లకుండా పొద్దుగాల అనగా పోయింది, ఇంకా రాలే. ఎంతసేపు దోస్తులను కలిస్తే గంట పోతారు, 2 గంటలు పోతారు. పొద్దుగాల పోయిందాక ఇంతవరకు దాకా రాదా? హలో ఫోన్ చేస్తా. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం ఎత్తుద్దా? అరే నీ ఆకలి పాడుగా, ఆకలి అవుతుంది అంటవేంద్రా? నా టెన్షన్ నాకుంటే గంత కోపానికి వస్తానమేంది? మరి ఏంద్రా చెల్లె పొద్దుగాల అనగా పోయింది, దోస్తుని కలిసి వస్తాను, ఇంకా రాలేదు. అన్నను పంపేపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ కాడికి పోవచ్చు రీల్స్ చేయడానికి. అన్న పోయిండు, బాబు పోయిండు, ఇద్దరు పోయిళ్ళు. వాళ్ళు పోయారు, వాళ్ళు అటే పోయారు, ఇంకా రాలే. గట అన్న పోయన్నట, వేసుకొని తినిపో. చెల్లె దోస్తుల వాళ్ళని తెలిస్తే ఫోన్ చేయి. సరే. ఇది ఎటు పోవచ్చు? ఏమైనా ఏడుందట చెల్లె, కనబడ్డదా? ఎక్కడ లేదు, అంతే ఎరికినాం. ఇంకా కీర్తన వాళ్ళ ఇంటికాడ చూసిరా? ఏనా లేదు, ఆడకూడలేదట. గిడగా మహేశ్వర్ వాళ్ళ ఇంటికాడ ఆడకూడలేదట. వాళ్ళ క్లాస్మేట్లు అందరి ఇంటికాడ దిగిన, ఎక్కడ దొరకలేదు. ఇంకేడికి పోతుందిరా మరి పొద్దున్న నుంచి రాక? ఏమ్మా పోరిగా మరి ఏడవేందో చెప్పక చేయకపోయింది. ఏంటి ఆ పిచ్చి పని? ఎవరో ఏపి చేసినాను? నువ్వు ఆగు. కాదు ఇట్లా నువ్వు చేస్తున్నా చేసినావు ఇట్లా? ఏందిరా అమ్మ చెప్పు, ఎవరో చెప్పు, అన్నలో చెప్పు, ఇదేనా నీ పని? అదే బాబు, మళ్ళా ఇంకోసారి దాటి పని మాట్లాడు, కడప దాటి మాట్లాడు. ఆగులేదు, ఏ పిచ్చి పని ఇది? వయసు ఏందిరా ఇది? చెప్పు, మేము పెళ్లి చేయమనుకున్నావా? నీకు అన్నాలు చేయరనుకున్నావా? ఏమనుకోని ఇట్లా చేసినావు? అట్లా కాదమ్మా, మొన్నటి దాకా వీడియో కాల్ చేసి మన తాగుతా అని చెప్పి బెదిరించిండు. నిజంగా బెదిరింపే అనుకున్నా కానీ నిజంగానే తాగిండు. హాస్పిటల్ ఉన్నాడు, 8 days ఉన్నాడు. అది నేను ఏం చేయాలి చెప్పు? వేరే దారి దొరకలేదు నాకు. అన్నయ్య దాస్తా అంటే నువ్వు పోయి పెళ్లి చేసుకుంటావా? ఇక్కడ సచ్చిన మా ఏమలా మేము? ఒక మాట చెప్పాదు. నా కోసం చావడానికి కూడా వేంటమ్మాయినే, అందుకే నేను పెళ్లి చేసుకున్నా. అయినా ఈ సంబంధం మీరే తీసుకొచ్చారు కదా, ఎందుకు ఇప్పుడు ఇట్లా అంటున్నారు? నా కోసం చచ్చేంత ప్రేమ ఉందమ్మా ఆయనకి. ఈ ప్రేమతో మేము జీవితాన్ని బ్రతకలేమా? ఇట్లా కాదు చెల్లె, నువ్వు ఒక మాట నాకు ఆయన అంటే ఇష్టం అని చెప్తే మేమే చేస్తున్నాం కదా పెళ్లి. నువ్వు ఇట్లా చేస్తే ఇప్పుడు ఏముంటుంది? మా విలువే ఉన్నది చెప్పు. ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు కదా. నువ్వు
మా విలువ తీసేసినట్టే కన్నే. ఒక్క మాట చెప్తే ఏమైతుండే, మేము కాదంటుండేనా? కాదయ్యా, ఇప్పుడు చేసిందంతా చేసినావు, మరి ఇప్పుడు మీ ఇంట్లో ఏమంటారు చెప్పు? ఇక ఏమంటారు అత్తమ్మ, మామని అయితే అసలు ఒప్పుకోదు. అందుకనే చెప్పకుండా పోయి పెళ్లి చేసుకున్నాం. మా ఇంటికి కూడా పోలే, మామ ఎట్లా ఒప్పుకోదని డైరెక్ట్ ఇక్కడికే వచ్చినాం. అట్లా కాదని బాబు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు. అరే నువ్వు ఆగ్రా. ఇగో చూడు బాబు, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మంచి రోజు చూసి మేము పెళ్లి చేస్తాం. ఆదివారం దాకా నువ్వు ఎవ్వరితోనా నాకు. ఇప్పుడు మా కులంలో కూడా మేము ఒప్పియాలి, మీ కుల పొలనే ఒప్పియాలి. ఇప్పుడు ఇదంతా అయ్యేదాకా ఎవ్వరు బయట పెట్టకురి, సరేనా? సరే అత్తమ్మ. సుట్టా సింబల సోకులోడా, నల్ల నల్లటి జుంపాలోడా, అంతా పొడుగు మిసమరా, వద్దు వద్దు గట్టపోడ, చేసుకపోనొస్తున్నావా, సింహ గిల్లా కంటున్నావా. అయిపోయింది. మంచి వచ్చింది రీల్. మనం పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ రీల్ ఇదే కదా, అప్లోడ్ చేస్తా. ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం. వైషు, నువ్వు పని చేస్తే ఎట్లుంటది? మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దానిలో పెడదాం మనం బ్లాగ్స్ అన్ని, డైలీ బ్లాగ్స్. ఎట్లుంటది? మంచి ఉంటాయి కానీ పేరేం పెడదాం మరి? పేరు నీ పేరు వైషు, నేను అమ్మాను వెళ్తా కదా, వైషు అమ్మాను పెట్టు, మంచిగా ఉంటది. అరే బాగుంది, సరే పెడదాం మరి. ఇక నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు మనం ఎట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లా ఇస్తాను కదా, ఇట్లా కాకుండా ఇట్లా దియ్యి. నువ్వు ఇట్లా ఒక 1 minute 2 minutes మాట్లాడతావు కదా, అదేదో 10 minutes మాట్లాడినావు అనుకో, యూట్యూబ్ లాగ్ అవుతుంది, మంచి ఫుల్ వ్యూస్ వస్తాయి. అట్లా దియ్యి. చేద్దాం మరి, రేపటి నుండి వేయదు. మనం రోజు చేసే పనులన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడదాం. ఓకే, మంచి అందరు చూస్తారు. ఇంకేంటి మా అన్నకు ఫోన్ చేసి ఛానల్ క్రియేట్ చేయమని చెప్తాను. ఇంకేంది, మా అన్నకు ఫోన్ చేసి ఛానల్ క్రియేట్ చేయమంట, సరేనా? ఫస్ట్ అయితే వీడియో దిగి, మన ఆన్ చేయి, వీడియో ఆన్ చేయి. గీ ఫోన్ కాదు, నీకోసం నీ ఫోన్ తెచ్చిన. ఏ ఫోన్? సర్ప్రైజ్, ఐఫోన్. థ్యాంక్ యూ బాబా. ఇక నువ్వు ఇప్పటికెళ్ళి రోజు దిలేనే బ్లాగ్స్, సరేనా? మనకు మంచిగా ఫుల్ వ్యూస్ వస్తాయి. ఎప్పుడు కన్నా పొద్దుగానే కూడా నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అమ్మా, ఫోటోలు ఎంత మంచిగా ఎత్తులేదు, నవ్వుతా మంచిగా నవ్వు. హాయ్ దోస్తులు, గుడ్ మార్నింగ్ అందరికి. మా బావ అయితే డ్యూటీకి పోతాండి ఈ రోజు. మేము పప్పు వండినాము, తిన్నాడు మంచిగా. టిఫిన్ చేస్తేనేమో తినలేడు, అన్నమే తిన్నాడు. ఇక ఆయనతో పోతుండు. బ్లాగ్ ఎడిటింగ్ అయింది, సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. మన ఛానల్ నేమా మినీ స్టార్ అని ఉన్నాయి మనయే మొత్తం. చూడండి. ఓకే. అబ్బా ఏమైందన్న, లేట్ అవుతుంది అన్న. ఆర్టిస్టులు అందరూ వచ్చినట్ట, మనమే లేటు. టైం చూడు ఎట్లయితే. ఫోన్ మాట్లాడుతున్నా తమ్ముడు, తొందరగా కానీ, తొందరగా కొట్టు ఫోన్. ఫస్ట్ ఫోన్. అయ్యో, తాళం దింపు అన్న, తాళం దింపు కొట్టు, స్టార్ట్ అవుతుంది. అరే ఇది మొన్ననే చేయించిండ్రా, మళ్ళీ ఏమైందిరా దీనికి? ఏమో చూడు నువ్వు. తాళం అసలు పెట్రోల్ ఉందా ఇలా? నిన్ననే కొట్టించిన 300 చూడు, ఊతలేదా? నిన్ననే కొట్టించిన. మరి ఏమైందిరా దీనికి? సరే బాయ్ అని చెప్పు కదా మరి మా దోస్తులకి. బాయ్ దోస్తులు, బాయ్ బాయ్. సరే బావ, మరి జాగ్రత్త. సాయంత్రం తొందరరా. పక్కన గానీ తిను, మంచిగా జాగ్రత్తగా ఉండు. బయటకి ఇటు పోకు, ఎండ కొడతానే. సరే పోయేస్తా, నువ్వు లోపలికో. ఇది ఆన్ చేయి ఒకసారి, ఆన్ రిజల్ట్ ఉందా? ప్లగ్ ఒకసారి. ఏమైంది బా? బండి స్టార్ట్ అయితే ఏమైంది? ఆ బండి ఏదో రిపేర్కి వచ్చినట్టుంది, కానీ ఎటు పోతానట్టున్నారు కదా. షూటింగ్కి వెళ్తాను, షూటింగ్ ఉన్నది కదా, అర్జెంట్ ఉండే వాళ్ళు ఆర్టిస్టులు వచ్చినట్టు అందరూ ఫోన్ చేస్తారు. సరిది బా, నా బండి పట్టుకుపో, నేను రిపేర్ చేసుకొని పోతా. మరి నీకెట్లా? ఏం కదా బా, నేను కొంచెం లేట్గా పోయినా ఏం కాదు. అయ్యో, నేను చూసుకుంటా బా, మీరు ఒకసారి కొట్టి చూస్తా. అది కాదు బా, దాన్ని ఇచ్చిపెట్టు, మీరు ఊరి లేట్ అయితే మళ్ళీ మీకు. సరే మరి జాగ్రత్త. మెల్లవో బా. సరే బా, మీరు ఊరి తొందరగా పో.
హరిగాడు అప్పు రమ్మని చెప్పి నువ్వు ఇంతసేపు ఇంకా అత్తలేడు. వీన్ని ఏం చేయాలి అసలు? అమ్మా ఏదో ఇంతసేపు అరా ఇంతసేపు అంటే అరే నేను రానని చెప్తే ఊక రా రా అని పడుతుంది. ఇప్పుడు నీ మీద కోపం ఉన్నట్టే ఉండే నాకు. వాళ్ళ దగ్గర ఏమన్నా ఇప్పుడు నువ్వు కలుద్దామని అంటే వాళ్ళు ఏమంటారు చెప్పు, వాళ్ళకి తెలియకుండా వచ్చినాక. అందుకే అయితే కానీ ఏం ముచ్చటకు రమ్మంటావే? ఏం ముచ్చటగా? నిజంగా హరిగా నువ్వేం మనిషిరా? గింత తలకే పని చేస్తున్నారా నీకు? ఎట్లా అవి అన్నలు ఎట్లా బతుకుతురు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు? వాళ్ళు ఏకడు కొంపలా ఏముందని బతుకుతున్నావు చెప్పు? అది నాకు కట్నం ఇచ్చిందా, ఏం చేసింది చెప్పు? అసలు మనిషివేనారా? నాకు అంత బాధ అవుతుందిరా. నువ్వు అట్లా ఉండు వాళ్ళ దగ్గర దాశం లెక్క. వాళ్ళు ఏం చెప్తా చేసుకుంటా. నువ్వు అది కరెక్ట్ కాదు. నేను చెప్పినట్టు నువ్వు విను అంతే. అబ్బా అమ్మ ఎందుకే ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు తెలియదు అది ప్రేమ పెళ్ళి గట్టినే ఉంటది. వాళ్ళు నా మీద కోపాడతారా అని అనుకుంటున్నావు కానీ అది కోపం కాదు, ప్రేమ. ఆ ప్రేమ గిట్లనే ఉంటది. నేను చెప్పింది వినరా కొంచెం. ఇంకా మీ అందగాని చూడిపో, మంచి పెళ్లి వేసుకొని రాజు లెక్క బతుకుతారు, కాలు మీద కాలు వేసుకొని. అత్తగారి ఇళ్ళల్లో మంచి బంగారం ఏంటి అన్ని తెచ్చుకొని మంచిగా ఉంటారు. నువ్వేమున్నావురా దిక్కుమాల ఇంట్లో వాడు ఏడుస్తున్నావు? అరే నీకు తెలియదే, ప్రేమ పెళ్ళి అంటే గద్దె ఉంటది, పైసలు ఇయ్యరు. ఏదేమన్నా నువ్వు దాన్ని వదిలేసుకొని నచ్చినావు, నీకు కావాలి. నేను వయసు నిచ్చిపెట్టానే, వయసుతోనే ఉంటా నేను. అది ఏం పెట్టింది? ఒక కట్నం ఇచ్చింది కాదు, ఏం కాదు. నన్ను దూరం చేసుకున్నావు, మీ అన్నలను దూరం చేసుకున్నావు. ఏం సుఖపడుతున్నావు నువ్వు ఆ కొంపలు ఉండి? ఇప్పటికైనా మారురా. మంచిగా నేను చూసిన సంబంధం చేసుకొని మంచిగా లక్షల కట్నం పోతారు. కొంచెం వినరా నా మాట, దండం పెడతారా? వయసు ఒప్పుకోదే. ఇప్పుడు నేను వయసు నిచ్చిపెడదా అన్నా కూడా ఆమె ఊకోదు, లొల్లికత్తది నా మీదకి. నేను రాను. అసలు నీ ముఖ్యమా అది ముఖ్యమరా నీకు? ఇన్రా మా మాట. ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా? అక్కడ కష్టాలు పడితే మంచిగా ఉందారా? మీ అన్నల ముంగట నల్ల ముఖం అవుతుంది నీది. ముఖం ఎత్తుకొని తిరగతట్టుందా? వాళ్ళు అవ్వరా? ఎవరో చేసుకున్నాడు ప్రేమ పెళ్లి చేసుకొని పోయి కష్టాలు పడుతుండని ప్రేమను పడుతుందారా? కడుపులకు పైసా అన్ని ఉంటేనే మనకు విలువ. అర్థమైందా? ఇంకెన్నాడు మారుతావురా చెప్పు నువ్వు? నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా ఇదే ముచ్చట. నువ్వు ఇంటలేవు. సరే తీ అమ్మా, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? అబ్బా కొడుక ఇప్పుడు దాంట్లోకి వచ్చినవురా. ఏం లేదు, ఇంటికి పోయి మీ అత్తను నిలదీసి అడుగు. మా అమ్మ పైసలకు టార్చర్ పెడుతుంది, పైసలు బంగారం ఇవ్వమంటుంది, నన్ను బెదిరిస్తురు, సంపుతాను సుతంటూరు, ఇయ్యపోతే అని చెప్పు. నీకు నోరు లేదారా? అసలు ఏం మనిషిరా నువ్వు? వాళ్ళ కింద లొంగుంటున్నావు. ఇచ్చు సాధకపోతే ఎందుకురా నువ్వు? సరేనే, నువ్వు అన్నట్టే మా అత్తను మామను కూర్చోబెట్టి అడుగుతా. మరి వాళ్ళు ఏమన్నది అనేది నీకు మళ్ళీ తర్వాత ఫోన్ చేసి చెప్తా, సరేనా? సరేరా. అయ్యో అత్తమ్మ, ఆ బకెట్ నేను పట్టుకుంటే తీయత్తమ్మా. ఎందుకు? వద్దు చెట్లకు నీళ్ళు పోద్దామా అని పోతున్నా బిడ్డ. అగో పైప్ ఖరాబ్ అయింది. పర్లేదు తీయత్తమ్మా, నేను పట్టుకుంటా. వద్దు తీయ్యా, కష్టం ఎందుకు అత్తమ్మా, నేను ఉన్నా కదా. దారి ఈ చెట్టుకు పోయి బిడ్డ. అవగా మళ్ళీ చెట్టుకు పోయి అన్ని పోసిన అత్తమ్మ. గీద లాస్ట్ ఉన్నది. సరే అత్తమ్మయ్య. సరే అత్తమ్మ, నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. ఏంది బిడ్డ చెప్పు. ఏం లేదు అత్తమ్మ, నిన్న మా అమ్మ కలిసింది. అరే నా మాట వినకుండా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. వాళ్ళు ఏం కట్నం పోసిర్రా? మీ అన్నలు చూడుపో, మంచిగా కట్నం తెచ్చుకున్నారు, భూమి తెచ్చుకున్నారు, బంగారం తెచ్చుకున్నారు, మంచిగా రాజులు బతుకుతారు. నువ్వు వాళ్ళ కింద పనం లెక్క బతుకుతాను. ఇది మంచిగా ఉందారా నీకు? నీకు మంచి పిల్లని చూస్తారా కట్నం ఇచ్చేటోళ్ళను? ఆ పిల్లని ఇచ్చిపెట్టి వచ్చి మా పిల్లని చేసుకోరా అని అనుకుంటా అన్నది అత్తమ్మ. నేనేమన్నా నేను వయసు ఇచ్చిపెట్టి రానని చెప్పిన. అట్లా అంటే మరి వాళ్ళని కట్నం అడుగురా, వాళ్ళు కట్నం ఇస్తే మన ఇంటికి తీసుకోదాం మనం అనుకుంటా అన్నది. అందుకే అత్తమ్మ కట్నం గురించి మాట్లాడదామని అడుగుతాను నేను. కట్నం ఏంది బిడ్డ? మీరు అడిగినంత మాత్రం కాదనే వద్దనుకుంటే మళ్ళీ కట్నం అంటే ఏ నుంచి తెస్తాం? నేను చెప్పిన అత్తమ్మ మా అమ్మతోని, అరే వాళ్ళు కట్నం ఇయ్యలేకనే కదా మన పెళ్లి సంబంధం వద్దన్నారని. ఇప్పుడు మళ్ళీ కట్నం అడిగితే వాళ్ళు ఏడుకెళ్ళి తెచ్చిస్తారు చెప్పు అని చెప్తే, అరే మరి గట్ల ఉంటప్పుడు ఆ పిల్ల ఎందుకురా, నీకు మంచిగా కట్నం ఇచ్చే పిల్లని చూస్తా, ఆ పిల్లని ఇచ్చిపెట్టరా, నీకు వేరే పెళ్లి చేస్తా అనుకుంటే మాట్లాడతా అని. అంటే కానీ ఇప్పుడు నువ్వు అనేది ఏందన్నట్టు అల్లుడు, నా బిడ్డని ఇచ్చి పెడతా అంటున్నావా? అయ్యో అత్తమ్మ, నేను గట్ల ఎందుకు ఇచ్చి పెడతా? ఆయన వయసుని ఇచ్చి పెట్టి నేను ఉండగలుగుతానా? అట్లా రానని చెప్పినా నేను. ఆయన కూడా ఊకే ఫోన్ చేస్తాను అత్తమ్మ, అరే కట్న పైసలు అడిగిన వారా అని ఊకే ఫోన్ చేస్తాను. ఇగో చూడు బిడ్డ, ఈ ముచ్చట ఇంకోసారి మాట్లాడకు. మాతోనైతే మేమే పెడతాం, కానీ ఇంకోసారి కట్నం గిట్నం అన్న ముచ్చట రానియకు. మాతోని కాదు, మేము ఇప్పుడు పెట్టాం. ఒకవేళ మాకు వెళ్ళినాడు మేము పెడతాం, సరేనా? సరే. మీ అమ్మ బలవంతం చేయని, ఎవరు బలవంతం చేసినా ఇప్పుడు మా దగ్గర లేవు, అందుకే మేము వెనక పడ్డాం. మాతో అయినప్పుడు మేము ఖచ్చితంగా పెడతాం, సరేనా?
అబ్బా నా కొడుకు ఫోన్ చేస్తా, ఏం చెప్తాడో వీడు. అబ్బారిగా నువ్వు నా కొడుఫే కాదురా, అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నావు దొంగ పడుకో. ఇట్లా కాదురా, నువ్వు పెళ్లి చేసుకుని దాని దగ్గరకు పోతావు, ఈ తల్లిని మర్చిపోయినావా, ఈ తల్లి దగ్గరకు రాలేదు దొంగ పడుకో. ఇట్లయితే కాదురా, మీ అక్కకే ఫోన్ చేస్తా. హలో బిడ్డ. అమ్మ హరిగా చెప్పకుండా చేయకుండా పెళ్లి ఎట్లా చేసుకున్నావురా? 20 లక్షల కట్నం, భూమి అన్ని ఇస్తామని చెప్పినా కూడా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావారా? అమ్మ చెప్పేదాకా నాకు తెలియలే. వామ్మో హరి, నువ్వు ఇట్లా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీ సంగతి చెప్తాం, అది కూడా నువ్వు ఇంటికి రాకుండా వాళ్ళ ఇంట్లో ఉంటావా? ఇంత కాలంలో అయిపోయినావారా హరి నీకు? నీ సంగతి చెప్తావు నేను. హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? మేమైతే సూపర్. అండ్ మా బావ అయితే నిన్న గిఫ్ట్ ఇచ్చింది కదా మా ఐఫోన్, మస్తు రీల్ తీసినాం మేము, నైట్ కూడా తీసినాం. మస్తు క్వాలిటీ వస్తున్నాయి కదా బావా? మంచిగా వస్తున్నాయి. మేము అప్లోడ్ కూడా చేస్తాం, మీరు అందరు సపోర్ట్ చేయాలి సరేనా? హరి, అమ్మ వైష్ణవి. ఎవరు బావా? మా అక్క. అరే ఇక్కడనే ఉన్నారా రా? నేను మీకోసమే వస్తానా. ఏంద్రే హరి గిట్లా చేసినావు? నువ్వు గిట్లా పెళ్లి చేసుకుంటావని మేము అస్సలు అనుకోలేరా? ఆ పిల్ల అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు అమ్మని బాబుని ఒప్పించుకుని పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగా ఉండు. ఇప్పుడు వాళ్ళని నేర్పిస్తాను, ఇప్పుడు మమ్మల్ని నేర్పిస్తాను. అరే పిచ్చోడా, ఒక్క మాట నాకు చెప్తే అమ్మలను ఒప్పించి నీకు పెళ్లి అయిపోతామారా? ఏడా అక్క, నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అమ్మ ఒప్పుకోలే. అరే ఈ పిల్ల కోసం నేను మందు కూడా తాగినా, అయినా కూడా హాస్పిటల్ ఉంచారు. కానీ మరి ఈ పిల్లకి పెళ్లి చేస్తా అని, నీతో నుంచి పెళ్లి చేస్తారా ఏం కాదురా నువ్వు అని ధైర్యం అయితే నాకు చెప్పలే. అందుకనే నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నా మిమ్మల్ని కాదని. సరేరా, నీకు సత్యంత ప్రేమ ఉన్నదని మాకు తెలిసింది కదరా, అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన. దారా బుజ్జిని తీసుకుని ఇంటికి పోదాం. అత్తమ్మ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం రా, బాగురా? బాగున్నాం అత్తమ్మ. పంపించండి అత్తమ్మ, మేము పోతాం. ఇంత ఎండల వాడు వచ్చినావు, ఎట్లా పోతావురా? తిన్నాక పోదుదా? దుతి అత్తమ్మ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తింటాం. ఏ రారా, ఇంకా తిన్నాక పోదురా. మీరు మరీ మొహమాటం పెడుతున్నారు అత్తమ్మ. పర్వాలేదు రారా. సరే అత్తమ్మ, పండి. అన్న చెప్పురా. యూట్యూబ్ లా పైసలు తక్కువ పడ్డట్టున్నాయి అన్న ఈసారి. ఎందుకురా? మంచి కంటెంట్ లేదా ఎట్లా అన్న? అసలు ఘోరం అయిపోతుంది ఈసారి, పడతలేవు పైసలు సరే. అరే ఒకటి మంచి కంటెంట్ తీసుకుందాం, ఏమైతుంది? బా ఈసారి గట్టిగా కంటెంట్ గట్టిగా రాసి గట్టి కొట్టాలన్న. తీద్దాం, పక్క మంచి కంటెంట్ తోటి తీద్దాం. అమ్మా బావ బండి లేదు, ఎటువంటి బావా? బావును చెల్లె వాళ్ళ ఆడబిడ్డ వచ్చిండ్రా, తీసుకుపోయారు. వాళ్ళ అమ్మకి ఇష్టం లేదా గట్టెట్టు పంపించిన వాళ్ళ ఇంటికి? అరే ఎన్నడుకున్నా కలిసేటోళ్ళే కాదురా, ఆడిపోకపోతే ఏడిపోతుంది. ఇప్పుడు ఏమన్నా అంటే మరి అడిగినాక దాన్ని ఎందుకంటారా? ఏదో కోపం ఉంటది కానీ అంటారా? సరే తిన్నారా? తిన్నాం, బయట ఎప్పుడు తిన్నారో ఏమో, తిందరు పారి కాలేజీలో కడుకొస్తారు. నేను అనుకున్నా హరి, మీ అక్క మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు బుదిరికిచ్చుకుంటా అక్క మరదలా అనుకుంటా మాట్లాడింది కదా. నేను అనుకున్నా అదే రోజు ఏదో జరుగుతుంది అని చెప్పి. నేను చెప్పిన కదా మీ ఇంటికి రానని. అడికి పోయినాక ఎన్నెన్ని పనులు చెప్పింది తెలుసా? బోల్దోము, బట్టలు, అది ఇది అనుకుంటా. గానం బట్టలు పెడితే నేను ఎట్లా వేయాలి చెప్పు? నేను ఒక్కదే మనిషినాడా, ఆమె కొంచెం కూడా హెల్ప్ చేయలేదు తెలుసా? నేను మనిషిని కాదా? అరే అత్తగారి ఇంటికాడ పని మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారే? చేసుకోవాలి అంతే, తప్పుదా అది? అరే పనంటే ఇడిచిపెట్టు, ఎట్లో తీరి ఏత నేను. కానీ ఆ మాట లేనిది ఎన్నెన్ని మాటలంటాను తెలుసా? విన్నావా నువ్వు? ఒక్కటని విన్నావా? ఇప్పటిదాకా మా అమ్మ నాన్నలే కనుగని మాటలు ఆ వంటనే ఎట్లా పడతాయి చెప్పు? ఎన్నిసార్లు ఒక్క పట్టాలే? అబ్బా నీ ఇష్టం మరి, నేనైతే ఆ ఇంటికి రాను. నువ్వు పోతే అటే ఉండు, నా దగ్గరికి రాకు మళ్ళా. అరే అట్లా కాదు వయసు, అత్తగారు ఇల్లు అన్నప్పుడు అత్త మాటలు అంటది, కోడలు 2 మాటలు పడితే ఏమైతుంది చెప్పు? మన మంచి కోసమే కదా, పడితే ఏమైతుంది? అదంతా కాదా హరి, నేను ఒకళ్ళతో మాటలు పడాల్సిన అవసరం లేదు. ఆ మాట్లాడేటోళ్ళ దగ్గర కూడా నేను ఉంటా, నాకు ఇష్టం ఉండదు. అందుకే మీ ఇంటికి రాను నేను. నువ్వు ఓడు కదా, నాకు ఇష్టం లేదు. అట్లా అని మీ అమ్మ కావాలని అనిపిస్తే నీకు ఇంటికి ఆడనే ఉండు, మళ్ళా మాత్రం రాకు. మళ్ళీ వస్తే నేను మా అస్సలు ఊకోను. నా మొహం కూడా చూపి అని అతను మాట్లాడకు నువ్వు. నీ ఇష్టం మరి, నేను చెప్పిందే చెప్పిన. వయసు నేను చెప్పేది విను కదా. వయసు నేను చెప్పేది విను వయసు. లే బావా, ఆగు వయసు. నువ్వు మాట్లాడకు. అద్దన్న కూడా తీసుకోవేను. అమ్మా 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 అమ్మా. ఓ బిడ్డ, ఫోన్ అన్నయ్యలే ఇట్లా సడన్ గా వచ్చిర్రు. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నావా? మంచిగా అత్తమ్మా. అమ్మ నేను ఇంకోసారి వాళ్ళ ఇంటికి కోనే.
ఎందుకు గట్లెందుకు అంటున్నావురా? నేనట ఉంగరం దొంగ చేసినట అత్తమ్మ అంటాంది. మరి నేను చెప్పిన ప్రూఫ్ చూపెట్టి అత్తమ్మ అని అంటే లేదు నాకు ఏం తెలియదు నువ్వే తీసినావు అని అంటాను డైరెక్ట్. నేను చెప్పిన నువ్వు తడిబట్టలతో మరి గుడ్ల జొర్రు నేను అప్పుడు నమ్ముతా అని చెప్తే ఏం సప్పుడు ఎత్తలేదు తెలుసా. గీదేంది అల్లుడు గీ దొంగతనం పెట్టుడేంది? ఏదన్నా ఉంటే మంచి సీట బెదిరియాలి కానీ దొంగతనం పెట్టుడేంది? అట్లా కాదమ్మా, ఇక అత్త అక్కడ కోడల మీద పెత్తనం చూపిస్తుంది కదా, దానికే రెండు మాట్లాడవచ్చు. అదేమో సీరియస్ గా తీసుకున్నది. అబ్బా మాటలు అన్నదా? ఎన్నెన్ని మాటలు అన్నది గలీజ్ గా తిట్టింది. లా మీదకి వెళ్ళి దిగలేదు తెలుసా మీ అమ్మ. అది చెప్పవే. అవునా అమ్మ, నువ్వు ఎందుకు పంపించినావు? మేము లేదు చూసినావు దాన్ని పంపించినావు. ఇప్పుడు లేని నిందలు పెట్టి పంపించారు మళ్ళా. నాకేం తెలుసురా గిట్లయితుందని. ఏదో వాళ్ళ అక్క వచ్చింది కదా అని తీసుకోవమ్మన్నా. వీళ్ళకి తీసుకోవాలి దొంగతనాలు పెడతారా? నాకేం తెలుసు. అంతే కాదమ్మా, ఏమన్నా అంటే నన్ను చంపుతా లేకపోతే ఆయన చంపుతా అంటది. ఈ ఊకే సంపుడే ముచ్చట, ఇంకా వేరే ముచ్చటనే లేదు తెలుసా. సంపుడు మీకెళ్ళి దిగుతలేదు. అసలు ఎందుకు చంపుతుందో ఏమో నాకు అర్థం కాలేదు. ఏందయ్యా ఈ సంపుడేంది, ఈ మాటలేంది, మీ అమ్మతోని ఏంది ఇది? ఇప్పుడు మీ అమ్మకున్నదంతా మేమేం పెట్టలేదు. నా బిడ్డని పుణ్యానికి పెళ్లి చేసుకున్నాం అని ఉండొచ్చు. ఇగో ఇప్పుడే చెప్తున్నా, నీకో 2 తులాల చైన్ చేపిస్తా, నా బిడ్డకి ఇంత బంగారం వేస్తా, ఓ 4 తులాల 5 తులాలు అది నేను తర్వాత చేస్తా, నీకో బండి కొనిస్తా. కానీ ఇంకోసారి నా బిడ్డను ఒక్క మాట అనేది లేదు. ఒకరు చెప్తున్నా, మీ ఇంట్లో గాని మీ అమ్మ గాని మీ అక్క గాని నువ్వు గాని ఎవ్వరు ఒక మాట అనొద్దు. నీకేమేం కావాలో మేము అవన్నీ పెడతాం. ఎంత పెట్టినా పెట్టకున్నా సంపుడేంది? అవేమన్నా మాటలేనా? చంపుతా అంటే ఏమన్నట్టయ్యా? నువ్వేమనవా మీ అమ్మని? గలీజ్ గలీజ్ గా మాట్లాడింది తెలుసా. చంపేతందుకేనా చెప్పు, నా బిడ్డను చేసుకున్నది. నేను చెప్పిన అత్తమ్మ మా అమ్మతోని, అరే కాదు ఎందుకు తిత్తది బంగారం అవన్నీ ఎందుకు తిత్తది అని, ఇంకా చచ్చిపోడు సంపుతాను ఎందుకంటున్నావే అని నోరా మోరా గట్ల ఎందుకు అంటున్నావు అంటే నన్నే కొట్ట వస్తుంది. అరే మానలు కూడా నన్నే అంటారు. మీ ఎవరు చెప్తారా మరి? నిన్న మొన్న మేము ఉన్నాం, ఇప్పుడు పోలే, మీరు కొత్తగా వచ్చి ఇప్పుడే పోయింది అని మీరు చెప్పితే ఎవరు తిస్తారు అనుకుంటే నా మీదగా రివర్స్ అవుతారు. నేను ఏం మాట్లాడలేపు. దీన్ని సపడేకుండా అంటే ఇది దొరుకుతుంది, వాళ్ళు సపడేకుండా అంటే వాళ్ళు నా మీదకి కొడతారు. నేనేం చేయాలి చెప్పు? ఇద్దరి మధ్యరా నువ్వే చెప్పత్తమ్మా. గంత ఇష్టపడ్డా వయసుని, గంతగానో ప్రేమించిన, సావు దాకా పోయి పెళ్లి చేసుకున్నా. అవునుగా మాట్లాడితే నీ భరితానా చెప్పు? అలా అట్లా అంటే నాకు మంచిగా అనిపించలేదు కాబట్టి అక్కడ ఉంటే ఇంకా పెద్ద లొల్లు అవుతుందని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిన. అయితే ఇక ఏం పెట్టక తోలుకోవడం కూడా నీది కూడా తప్పే. నేను ఆడికి వద్దాను అనుకున్నా కానీ ఇక నువ్వు తోలుకోవద్దని మీ అక్క వచ్చిందని పంపించిన. ఇప్పుడు ఏం ఇంత పెళ్లి చేసుకొని ఏం పెట్టక తీసుకోవద్దా? వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఇంత సొమ్మాన ఏపీయలేదని. ఇంత సొమ్ము పెట్టినాకనే తీసుకోబోయి ఎప్పుడన్నా తీసుకోపోయేది ఉంటాయి. కానీ ఇప్పుడైతే పంపించాలి. నీకు పోబుద్ది అయితే పోయిరా మీ ఇంటికి, నేను వద్దాను. మీ అమ్మ కలువు మీ అక్క కలుస్తా, నేనైతే వాళ్ళని వద్దాను. దా ఇంట్లోకి రా. మా వాళ్ళు చెప్పినట్టు హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని నేను కోరుకుంటానా. మాట్లాడవే. నేనేం మాట్లాడాను, నువ్వు మాట్లాడు. అయితే అందరు అడుగుతున్నారు మరి అక్క నువ్వు ప్రెగ్నెంటా కాదా అని. అండ్ నేనైతే ఎప్పుడు చెప్పుకోలేను, బట్ ఈరోజు రివీల్ చేస్తున్నా. అవును ఫ్రెండ్స్, నేను ప్రెగ్నెంట్. డాన్స్ ఆవు, నువ్వు ఎందుకు డాన్స్ చేస్తాను? ప్రెగ్నెన్సీ అని తెలిసినాక నాకు సంబరం అనిపించదు. ఇప్పుడు కాదు, నేను చెప్పినాక వేయావు. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏం తినాలో ఎట్లుండాలో నాకు ఏం తెలియదు. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి, అది చదువుకుంటూ నేను పాటిస్తా, సరేనా? ఇప్పుడు డాన్స్ పిసలేసినట్టుంది కదా. సరే ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ. అండ్ నా ఫేస్ మీద కూడా కొంచెం మొటిమలు అవుతున్నాయి కావచ్చు, చూడండి ఒకసారి. మొటిమలు పోవాలంటే ఏం వాడాలో చెప్పుర్రు, సరేనా? కామెంట్ చేయరు అందరూ, సరేనా? నాకేం తెలియదు ఫ్రెండ్స్, మీరు చెప్తే నేను నేర్చుకుంటా. డాన్స్ అయ్యి ఇప్పుడు ఆపిగా చాలు కానీ. సరే ఫ్రెండ్స్, బాయ్. అరే అమ్మ నీతో మాట్లాడమని పంపిందిరా. ఎందుకంటే ఏదో సంబంధం వచ్చిందట్రా, వాళ్ళు మంచి ఉన్నోళ్ళట్రా, వాళ్ళకి 30 లక్షల కట్నం ఇస్తారట, మనకి ఏదో మంచి ఎకరాల భూమి ఉన్నదట్రా, ఆమెను చేసుకుందామని ఒకసారి తమ్ముని చెప్పి రాపో అని పంపిందిరా. ఈ పిల్లకి ఏమున్నదిరా, ఎప్పుడు చూడ వీడియోలు చేస్తుంది, ఆ రీళ్ళలో తిరుగుతుంది, వాళ్ళతో వీళ్ళతో తిరుక్కుంటుంటది. ఆ మద్దురా, నేను చెప్పింది ఒకసారి ఏంట్రా, దారా తమ్ముడు ఇంటికి పోదాం దారా. అచ్చుడు ఎక్కడ దక్క వయసు నిచ్చిపెట్టి ఎటో రావాలి చెప్పు? అరే మొన్న అమ్మకి ఇట్లా అన్నది, ఆ పిల్లద్ర వేటోళ్ళని చేస్తా అని చెప్పి కట్నం గురించి అడుగు అన్నది. ఆ అత్తమ్మని అడుగుతేనేమో మాతో కాదు, మాతో అయినప్పుడు ఎంతో కొంత పెడతాం కానీ మీరు అడిగినప్పుడు అయితే మేము ఇయ్యలేమని కూడా చెప్పింది. ఇప్పుడు నువ్వు వచ్చి వేరే పిల్ల వచ్చింది కట్నం మంచిగా ఇస్తారు ఆమెను చేసుకొని నిచ్చిపెట్టమంటే ఎట్లా అత్తా అక్క? నేను ఎట్లా రాగలుగుతావు చెప్పు? నేను చెప్పేది ఏంట్రా,
వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేరు. మనకి మంచి సంబంధం వచ్చింది, ఇప్పుడన్నా మన బతుకులన్నీ మారుతాయిరా. అన్నల పరిస్థితి ఎట్లున్నది, నీ పరిస్థితి ఎట్లున్నది చూసుకో ఒకసారి. చెప్పింది అంటే ఎందుకు చెప్తావు? అప్పుడు చెప్పింది వినకుండా తప్పు చేసినావు. ఇప్పటికైనా నీ లైఫ్ చేంజ్ చేసుకోరా. ఏమో అక్క, నాకు కరెక్ట్ అనిపించలేదు. వయసు నిచ్చిపెట్టి నేను ఉండలేను. నేను రానక్క. అమ్మ నీకోసం ఏడుతుందిరా. అమ్మ మన మంచికే కదా చెప్పేది. విను ఒక్కసారికి అమ్మ మాట వినరా. వయసు ఎట్లుందిరా అసలు? ఆమె ఏం పని చేస్తుందో చూసుకో. ఆడ జాబ్ చేస్తుందట, 30 లక్షలు కట్నం అట. కట్నం అన్న చూడరా. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ కాలంలో పైసలు ఉంటున్నాయి కదరా. నువ్వు ఎందుకు ఇంట్లో ఎవరా తమ్ముడు? అసలు మేము చెప్పింది ఎప్పుడైనా వారా నువ్వు? అమ్మ చెప్తుంది కదరా, అమ్మ మాట ఒక్కసారికి వినరా. అన్నలను చూసి నేర్చుకోరా. చిన్నోడేమో ఇట్లా, వాళ్ళేమో గట్ల మంచిగా ఉన్నారు, నువ్వేమో గిట్లా చేస్తాను ఎందుకురా అసలు? ఒక్కసారి వినరా హరి, ప్లీజ్ రా హరి, మా కోసం వినరా, ప్లీజ్ రా మేము చెప్పింది వినరా హరి. హాయ్ దోస్తులు, మా బావ కొన్ని రోజుల క్రితం నుంచి ఎంత పిసి చేస్తాడు. అసలు నా మాట వినట్లేడు, నాకు ఇంపార్టెన్స్ చేస్తలేడు. కాల్ చేస్తే కూడా కట్ చేస్తున్నాడు ఊకే, లేకపోతే బిజీ వస్తుంది. అంతగానం ఎవరితో మాట్లాడుతుండో అర్థమైతలేదు ఫ్రెండ్స్. అడుగుతేనేమో కోపడుతుండు. ఇప్పుడైతే మేడ మీద ఉన్నాడు, మనం ఒకసారి పోయి చూద్దాం ఏం చేస్తుండో. నేను చెప్తే మీరు నమ్మరు కదా, మీకే చూపిస్తాను, సరేనా? నాతో పాటు రండి. ఇదే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పైకి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఏంది వయసు? ఫోన్ లేదా ఫోన్ చేస్తాను. నా ఫోన్ ఎందుకు కట్ ఎత్తున్నావు నువ్వు? అది నేను వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడతానా, నువ్వు ఫోన్ లేదా ఫోన్ చేస్తా కడి చేసిన. నా ఫోన్ అత్తుండగా కూడా నువ్వు చూసుకుంటే కట్ ఎత్తానవా? అది ఇంపార్టెంట్ కాలే, అది మాట్లాడుకుంటున్నా. నాకంటే ఇంపార్టెంట్ ఎవరు ఉన్నారు నీకు? ఇంకా ఎవరు ఉన్నారు ఇంపార్టెంట్ అని చెప్పినా కదా, వాళ్ళు నీకు తెలియదు. అందుకే ఫోన్ కట్ చేసిన. ఇప్పుడు గదికే పిలిచావు నన్ను? కాదు బావా, నాకు నొప్పులు వస్తే ఇంకేమన్నా అయితే నేను ఎవరికి చెప్పాలి? నీకు ఫోన్ చేస్తేనే కదా నీకు తెలిసేది. నువ్వు ఫోన్ ఎత్తావా? నీకు ఎట్లా తెలుసా చెప్పు? అరే వచ్చినా కదా, ఇప్పుడు ఎంతసేపు అవుతుంది చెప్పు. నా ఫోన్ ఎందుకు కట్ ఎత్తున్నావు నువ్వు అసలు? ఫోన్ పాస్వర్డ్ చేంజ్ చేసినావు, ఫోన్ ఇస్తలేవు, దూరం ఉంటున్నావు. ఏమైంది అసలు? నీకు ఏమైంది? రోజుకి ఏమైతాను నువ్వు? నువ్వేమో తప్పు ఎత్తున్నావు కదా, నిజం చెప్పు. తప్పేం లేదే, నేనేం చేయలే. నా ఫోన్ సీక్రెట్ లో నా దగ్గర ఉండాలని పాస్వర్డ్ పెట్టినా. సీక్రెట్లా? ఏం సీక్రెట్లు బావా నీకు? ఏదో ఉన్నాయి నా పర్సనల్, అవి నీకు ఎట్లా చెప్పాలి? పర్సనల్? నాకంటే పర్సనల్ ఇంకేంది నీకు? ఉంటాయి నా పర్సనల్, నాకు ఉంటాయి, అవి నీకు చెప్పద్దు. నాకు పర్సనల్ అవి, అందుకే ఫోన్ పాస్వర్డ్ పెట్టినా నీకు ఫోన్ ఇస్తలేను. అగో పర్సనల్ అంటే అన్నావు, ఏంది బాగా ఇంతగానే మారిపోయినావు? నేను నీకు కాదా పర్సనల్? అరే ఏంది వయసు, గింత చిన్నదానికి గంత పెద్ద లొల్లి చేస్తాను. ఏమున్నా చెప్పు దీనిలా? అరే ఫోన్ లేవకపోతే గింత పెద్ద లొల్లి చేసిన అవసరమా? ఇక నాకంటూ పర్సనల్ గా ఫోన్లు రావా? నేను మాట్లాడుకోవద్దా? ఎందుకు ఇంత పెద్ద సీరియస్ అవుతానో చెప్పు. ఏంది నేను లొల్లి ఎత్తున్నానా? నా ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసి ఉంటే ఇవన్నీ కాకపోవు కదా బావా. నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10-15 సార్లు వేసినా తెలుసా? చూసుకున్నావు నువ్వు ఫోన్ అసలు? నాకు అర్థమైతుంది బావా, నీకెవతో ఉన్నది, అందుకే నా ఫోన్లు కట్టి ఎత్తున్నావు, నన్ను అవాయిడ్ చేస్తున్నావు నువ్వు రోజు. అరే పిచ్చిదానివానే, నాకెవరుంటారు చెప్పు. లేదు బావా, నాకు నా బిడ్డకు నువ్వు అన్యాయం చేస్తావని చూస్తాను, కానీ ఇవన్నీ ముచ్చట మా అమ్మకి చెప్తా, వీడియో పెట్టి మరి చూపిస్తా. అరే పిచ్చిదానివానే, నేను చెప్తా, నువ్వేం మాట్లాడకు, నాకు అర్థమైంది. అరే నేను చెప్పేది అర్థం చేసుకోకుండా గట్ల మాట్లాడతావేందే వైషు? అంత తలకన పరిస్థితి నాకు. ఏం చేయాలి? అటు పోతేనేమో మా అమ్మ మా అక్కడికి అట్లా చెప్తాను, ఇటు అత్తనేమో నా ఇందులో చెప్తాను. ఏం చేయాలి ఇప్పుడు? అరే ఏందిరా, ఎప్పుడైనా నేను పిలిచేదాకా నువ్వు రాకపోయేటోనివి, ఫస్ట్ టైం నువ్వే ఫోన్ చేసి పిలిచినావు. అరే తమ్మి, దాన్ని వదిలేస్తానవారా? ఎట్లా వదిలేయాలక్క? అరే నేను దాన్ని అడిగి చూసిన, కట్నం గురించి అడిగా అంటే నేను అడిగా నా మీద కోపానికి వస్తాను. ఓకే మీతో ఫోన్ మాట్లాడుతానేమో, ఎవరితో ఫోన్ మాట్లాడతాను, ఏడు తిరుగుతాను, ఏ వాళ్ళ దగ్గర పోతాను, ఊకే ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది, నా మీద డౌట్ పడుతుంది, నన్ను ఊకే కోపడుతుంది. దాన్ని ఎట్లా ఇచ్చిపెట్టాలో నాకు అర్థమైతలేదు అక్క. పోనీ దాన్ని ఇచ్చిపెట్టి మీ ఇంటికి వద్దామంటేనేమో అది మళ్ళీ వాళ్ళు అన్నడు ఊకోరు, మళ్ళీ అటాని ఇటాని మళ్ళీ నన్ను లొల్లి చేస్తారు. ఇప్పుడు నాకు ఏం అర్థమైతలేదు అక్క, ఇప్పుడు నేను ఏం చేయాలను? అరే నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. ఒకవేళ దాన్ని వదిలిపెట్టినాం అనుకో, వాళ్ళు మనల్ని అస్సలు వదలరు, ఎందుకంటే అది ప్రెగ్నెంట్తో కూడా ఉన్నది. కనీసం మరి విడాకులు ఇస్తావా? విడాకులు ఇస్తే అమ్మో 2 సంవత్సరాల దాకా అసలు కేసు తెగుతుందో తెగదో కూడా తెలియదు. ఈ పిల్ల మళ్ళీ మిస్ అవుతుంది. మరి ఎట్లరా, ఏం చేద్దామంటావు? మరి అమ్మ ఏమంటుందంటే
దాన్ని చంపేమంటాందిరా. చంపుతూనే అయిపోతుందా హరి? ఈ వదిలేసుడు ఇవన్నీ ఇవన్నీ మనకేముండే. చంపేద్దాం రా సప్పుడే కదా దాన్ని. చంపేసురా? చంపేసుడు ఏందక్క? గట్టెట్లా చంపేస్తారా అక్క? అయినా చంపేస్తే ఊకుంటారా అక్క? ఆ పోలీసులని కోర్టులని నన్ను జైలు వేయరా అక్క? ఈ చంపేసుడు ఇట్లా ఏమద్దక్క? వాళ్ళు అన్న అసలే వాళ్ళు ఊకోరక్క. నన్ను ఎట్లా చేసి మళ్ళీ వాళ్ళు అన్నట్టు చంపుతారు. ఈ చంపేసుడు ఇట్లా ఏమద్దక్క? నువ్వు ఇంకేదన్నా ఉంటే చెప్పు చేద్దాం, కానీ ఇది మాత్రం వద్దక్క. అరే పిచ్చోడా, అట్లెట్లా దొరుకుతావురా? వాళ్ళ ఇంట్లో ఏమైనా సీసీ కెమెరా ఉన్నదా? నువ్వు ఎట్లయినా మంచిగానే ఉంటావు కదరా. వాళ్ళ అన్నదమ్ములకు కూడా డౌట్ రాదు. ఇదే మంచి రోజురా. దాన్ని చంపేస్తే మన మీదకి ఏం ప్రాబ్లం రాకుండా ఉంటది. కానీ అమ్మ ఏమంటుందంటే, నీకు ఏదో మందు పెట్టిందిరా రే, అందుకే నువ్వు ఇట్లా చేస్తాను మా దగ్గర. ఎప్పుడు లేంది ఈ పిల్ల పిల్ల అనుకుంటా ఎంత చెప్పిన ఇంటలేవేంద్రా హరి? కొంచెం మా మాట వినరా. నీ మీద ఏం డౌట్ రాదురా. ఒకవేళ నిన్ను పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి జైలుకి పంపిస్తే మేమున్నాం కదరా. అన్నల్ని మర్చిపోయినావా? అమ్మని మర్చిపోయినావా? నీకే ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాదిరా. అర్థమైందా? నీకు అర్థమవుతుందా? కొంచెం మారురా హరి. నేను చెప్పే మాటలు కొంచెం అర్థం చేసుకో. నేను ఎందుకు చెప్తున్నానో. ఎందుకైనా మంచిది కొంచెం నాకు పోయినాక ఫోన్ చేయి. వాళ్ళు ఎందుకో నిన్ను కొంచెం చూస్తున్నారు. పోరా, కొంచెం లేట్ అయితే పోరా హరి. హాయ్ దోస్తులు, అందరు మంచినారా? నేనైతే అట్లట్లున్నా. మా హరి అయితే పొద్దున అనంగా వేయండు, ఇప్పటిదాకా రాలేడు. టైం అయితే 1:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమని చేయాలి చెప్పు? చేసుకున్న మొగుడు బయటకు పోతే గి రాత్రి ఆడది కొంచెమన్నా కేర్ చూసుకుంటది కదా. ఆయన కొంచెం కూడా అర్థం అయితలేదు. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. ఏడుంటాను నాకు తెలుసు కానీ ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం ఏడున్నాడు. ఫోన్ చేస్తున్నా ఫ్రెండ్స్. కట్ చేసిండు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చేద్దాం. మళ్ళీ బిజీ చేస్తాంది. ఇంతకు ముందే కట్ చేసిండు, మళ్ళీ ఎవరితోనో మాట్లాడుతుండు. చూసిర్రా ఫ్రెండ్స్, నాకంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంకెవ్వరు ఉన్నారు. అందుకే నా దగ్గరకు వస్తలేడు తెలుసా. ఇంత అవుతుంది టైము, అయినా నేను గుర్తొత్తలేను. పొద్దున పోయిండి, ఇప్పటిదాకా రాలేదు దోస్తులు. వచ్చినావా? దా కూసో, నీ కొరక చూస్తాను అప్పటి నుండి. దా కూసో. చూసిరా ఫ్రెండ్స్, ఒకటైతే అంది గీ రాత్రి ఎట్లా ఒకసారి అడుగుదాం. ఎటు పోయిండో? ఎటు పోయినా మరి? గట్లా కాదు ఫ్రెండ్స్, ఇక మొగోడు అన్న కాడ ఇక బయట పనులు ఉంటాయి. పని చేసుకోవద్దా చెప్పు? పని చేసుకొని వచ్చిన గంతే. పెళ్ళంకు మించి పని ఉంటదా ఇళ్ళకి గీ రాత్రి? అట్లా కాదు ఫ్రెండ్స్, ఏదో అయిపోయింది ఇప్పుడు, పని అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు లొల్లి? బంద్ చేయి. ఒకటైతే హరి, ఇప్పుడు దాకా ఎటు పోయినావు? అరే బయట పని ఉండే పోయి వచ్చిన కదా. చూడరు ఫ్రెండ్స్, మీరు అప్పుడు మీకు పని ఉంటే మీరు బయటకోరా? మీ పిల్ల మిమ్మల్ని గిట్లనే అడుగుతుందా? ఊగిరానికి గిట్లనే చేస్తుంది. సరే ఫ్రెండ్స్, మేము పడుకుంటాం. ఇప్పుడు నేను మాట్లాడతా హరితోని, ఏం జరిగిందో కనుక్కొని రేపు మార్నింగ్ మళ్ళీ అప్లోడ్ చేస్తా వీడియో. చూడండి. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ రాత్రి వచ్చి మాన్ చేస్తాను ఇంట్లో. కాదు హరి, ఈ రాత్రి ఎటు పోయినావు నువ్వు? పిచ్చిదాని లెక్క ఒక్కదాన్ని ఉన్నాను ఇంట్లో తెలుసా. అబ్బా ఎందుకే అర్ధరాత్రి పూట లొల్లి పెట్టుకుంటాను? పోయినా వచ్చినా అయిపోయింది కదనే. సరే గాని ఒక ట్రెండింగ్ పాట ఉన్నది ఈ మధ్య, నువ్వు రీల్స్ పెడతావు కదా. మంచిగా రీల్స్ చేసినావు అనుకో, మంచిగా వ్యూస్ వస్తాయి. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోపో, నేను రీల్ ఎత్తుకు పెడతా. మంచిగా రీల్ చేసి అప్లోడ్ చేస్తే ఫుల్ వ్యూస్ వస్తాయి. అగో నీకేమైనా పిసానా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అరే ఒక్క రోజు కాదు, రోజు అంతే. 1:00 పోతావు, 3:00 వస్తావు, 1:00 పోతావు, 3:00 వస్తావు. ఇంకా నయ్యా ఈ రోజు 1:00కే వచ్చినావు. అసలు ఎటు పోతావు హరి నువ్వు రోజు? అబ్బా నేను ఏమన్నా చెప్పా అంటానా? నానే చెప్తా, నాకు కొంచెం టైం ఇయ్యే. నువ్వు ఫస్ట్ అయితే రీల్ చేయపో, రీల్ చేసినాక చెప్తుంది. బా నన్ను ఎట్లా కూల్ చేయాలని నీకు మస్తు తెలుసు. సరే గాని ఏం వేసుకోవాలి? ఇంకా కర్రీ తీసుకుపోయి మంచిగా పడుతుంది దాంట్లో. కర్రీ టీ షర్ట్ లేదా? అది వేసుకోపో, మంచిగా ఉంటుంది దాంట్లో. నువ్వు కర్రగా ఉన్నావని అది వేసుకోవాలి నేను? మరి అన్నమాట కదా పెళ్లి చూపులలో కర్రీ ఉన్నట్టు నాకు ఏం వద్దని, అందుకే అది వేసుకోపో. అవును, మరి నువ్వు మొత్తం తెల్లగా ఉన్నావు. నువ్వే తెల్లగా ఉన్నావు కానీ పో. వేసుకొని వస్తా. ఏం చేయాలి మరి? సావాలనా? టక్కన రా. హలో అక్క, ఇవి వచ్చిన ఇంటికి వచ్చుడుతోనే ఇటు పోయినా అనుకుంటా చేస్తాను. బాగా గుర్తుంది అక్క, నువ్వు చెప్పిన ప్లాన్ గుర్తుంది. అట్లనే చేస్తా. నాకు భయం అవుతుంది ఎందుకో. నువ్వు కూడా ఉంటాయి పో ఇక్కడ. సరే
నువ్వు ఫోన్ చేస్తే అయిపోయిన తర్వాత. ఇది చూపెట్టు చూపెట్టు. చూడే ఇక మస్తు వచ్చింది వీడియో. మస్తు తీసినావు కదా. అప్లోడ్ చేయటక్కన వ్యూస్ వస్తాయి. ఈ రాత్రి అప్లోడ్ అయితే పోతాయా? పిచ్చిదానా, నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మంచిగా వ్యూస్ పోతాయి బంగారం. ఇప్పుడు చెయ్యి. సరే గాని ఇక వయసు మా అమ్మకి ఇట్లా ఊక అడుగుమంటాందే కట్నం గురించి. ఊక నన్ను గుంపిస్తాంది కట్నం గురించి అడుగురా అడుగురా అని. మీ అమ్మతో ఇట్లా మాట్లాడే. ఏంది మళ్ళా కట్నం అని అంటాను? మా అమ్మ నీకు 2 గుంటలు జాగా ఇప్పిస్తా అని చెప్పింది కదా. అగో ఇంకా 6 లక్షలు కడితే అయిపోతుంది. మొన్న 6 లక్షలు కట్నం. నీకు బంగారం చైన్ ఇప్పించింది, నీకు కడియం ఇప్పించింది, బండి ఇచ్చింది, నాకు బంగారం పెట్టింది. ఇంకేం కావాలి నీకు? ఇంకేమైనా కావాలంటే నీ అయ్యా వాళ్ళని అడుగుపో నువ్వే. మా అమ్మని ఇబ్బంది పెట్టకు. అవన్నీ తెలియదు నాకు వయసు. అరే మా వాళ్ళు అసలు ఊకుంటలేరు. మా అమ్మకి ఇట్లా ఏమంటాది, అరే పిచ్చోడా మీ అన్నలు ఇద్దరేమో మంచిగా బంగారం తెచ్చుకున్నారు, భూములు తెచ్చుకున్నారు, పైసా తెచ్చుకున్నారు, వాళ్ళు కాలేసుకొని బతుకుతా అంటే నువ్వేమో లవ్ మ్యారేజ్ అని చేసుకొని 1 రూపాయి తెచ్చుకోపోతే ఇంకా 2 గుంటలు ఏం చాలుతారా నీకు? 2 గుంటలతో బతుకుతావు నువ్వు అనుకుంటా నన్ను అంటారు. ఇక మా అన్నలు ఏమంటారు, అరే నువ్వు ఇట్లా కట్నం తెచ్చుకోకపోతే నేను చంపుతారా, నువ్వేనన్ను దొరికితే నేను అన్నే చంపేస్తారా అనుకుంటే నన్ను బెదిరిస్తారు. నాకు అందుకే భయం అవుతుంది. ఇక్కడ ఉంటే ఈ టెన్షన్, అక్కడికి పోతే ఆ టెన్షన్. నాకు ఏడో మనసులో పడతలేదే. ఏమైనా ఉంటే నువ్వు మా అమ్మతో మాట్లాడు, మీ అమ్మతో చెప్పు మా వాళ్ళతో మాట్లాడమని. లేకపోతే కట్నం ఇవ్వని చెప్పి మనకి ఎందుకు తలగా నొప్పి చెప్పు. కట్నం ఇత్తాలు సపరేట్ ఉంటారు కదా, మనం బతుకుతాం. నాకు ఇప్పుడు అర్థమైంది హరి. అంటే నువ్వు రోజు ఒకటికి పోయేది మీ అమ్మని మీ అక్కని కలవడానికే కదా. నాకు చెప్పకుండా ఎట్లా పోయినావు నువ్వు? మొన్న మీ ఇంటికి పోతే గా ఉంగరం పోయిందని చెప్పి అబద్ధపు నిందేసిన మీద తెలుసా? గుర్తుందా నీకు ఆ విషయం? నేను అడిగితే ఏమన్నావు? ఇంకోసారి నేను పోనేగా మనం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పినావు. ఇప్పుడేమో నాకు చెప్పకుండానే పోయినావు. ఇది కరెక్టేనా? అరే ఏం చేయాలి మరి? మా అమ్మ ఫోన్ చేసి అరే నేను చూడబుద్ధి అవుతుందిరా, నీతో మాట్లాడ బుద్ధి అవుతుందిరా అంటుంది. అందుకే పోయి కలిసి వస్తానా. ఎంతైనా అమ్మ ఫోన్ చేసినప్పుడు పోకపోతే ఎట్లుంటది చెప్పు? నాకు మా అమ్మ అంటే ఇష్టం ఉండదా? ప్రేమ లేదా మా అమ్మ మీద? గనుక కలవడానికేనా తప్ప అది? మస్తు ఇష్టం ఉంది. వాళ్ళు ఏదో నా మీద చాడి లెక్కిత్తురు నీకు. నువ్వు వచ్చి నా మీద కోపడతాను రోజు. ఇవన్నీ చూసేదేగా. ఆయన రోజు ఇదేగా మన లొల్లి. మస్తు మారిపోయినావు అవ్వో. గట్ల కాదే వయసు. అప్పట్లేక లేవు నువ్వు. కట్నం కట్నం ఇచ్చేస్తే వాళ్ళు మన జోలికి రారే, చంపుతాను బెదిరిస్తారు నన్ను. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు? అసలు ఇష్టం ఉంది కాబట్టి కదా, మా వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నా. కట్నం కోసం చేసుకున్నావు కావచ్చు అనిపిస్తున్నా. కట్నం నాకు అద్దే, మా వాళ్ళకి ఇయ్యే. మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు నా జోలికి రారే. మన బతుకు మనం బతుకుతాం, వాళ్ళతో మనకు సంబంధం ఉంటది. ఇక ఊక నన్ను ఫోన్ చేయరు, నన్ను టార్చర్ పెట్టరు. నా మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది అది చేయబట్టి. ఘోరంగా టెన్షన్ పెడతారు నన్ను. నా ఫోన్లో ఎందుకు కట్ చేస్తాను రోజు? ఫోన్ నేను ఎందుకు కట్ చేసిండే? చేయలే. అప్పుడు ఏదో ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తే కట్ చేసిన కావచ్చు. దానికి దీనికి ఏం సంబంధం చెప్పు? మీ అమ్మతో మాట్లాడి కట్నం అని చెప్పే. కాదు హరి, నీకు మొన్న చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మా అమ్మకు వెళ్ళేంత వరకు నీకు ఇస్తా అని చెప్పింది. కొన్ని ఇచ్చింది, కొన్ని ఇయ్యలేదు. అవి కూడా నీకు రేపు మాపు ఇస్తుంది. అందులో ఏం భయం లేదు నీకు. అయినా నువ్వు ఇంకా కావాలంటే వాళ్ళు ఏడికెళ్ళి తీస్తారు చెప్పు? నువ్వు దీ విషయంలో మీ అమ్మ దగ్గరకు పోయి అలా మాటలు పట్టించుకుంటా నా మీద కోపడితే నేను ఏడికెళ్ళి తేవాలి? ఇగో నీ ఇష్టం హరి. మీ అమ్మతో ఉంటా, మీ అమ్మ చెప్పిన మాటలు ఏంటా అని చెప్తే నువ్వు అటే పో. వాళ్ళు వేరే పెళ్లి చేసుకోమని చెప్పినా నువ్వు పెళ్లి చేసుకో. నేను ఏమన్నా నిన్ను అట్లా కాదు, నేను నీతోనే ఉంటాను, నువ్వు అంటే నాకు ఇష్టము అని కట్నాలు గిట్నాలు నాకు ఏం వద్దనంటే అట్లా కూడా నాతో ఉండు. నేను ఏమన్నా, అది కూడా నీ ఇష్టమే. పెళ్లికి ముందు నీకు జాబ్ ఉండే, ఇప్పుడు నీకు జాబ్ లేదు. అయినా నేను గాని మా అమ్మ వాళ్ళు కానీ నేను ఒక్క మాట అంటలే. ఇప్పుడు నేను కడుపుతోనున్నా, నువ్వు 1 రూపాయి సంపాదిస్తలేవు. నేను ఫ్యూచర్ గుర్తు తెచ్చుకొని అరే ఎట్లా అని చెప్పి యూట్యూబ్ లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి సంపాదిస్తున్న పైసలు అవన్నీ దాచిపెడుతున్నా తెలుసా నీకు? అంత కాదు వయసు. మా అమ్మ నన్ను టార్చర్ చేస్తాను. నువ్వు మీ అమ్మతో ఎట్లా మాట్లాడక పైసలు ఇవ్వని చెప్పు. వాళ్ళకి ఇచ్చేస్తే మన జోలికి రారు. ప్లీజ్ నువ్వు ఎట్లానే చేసి మాట్లాడు. ఇగో హరి, నీ ఇష్టం. నువ్వు ఉంటే ఉండు, లేకపోతే లేదు, అంతే. నువ్వు మాత్రం కట్నం గురించి నన్ను అడగకు. వాళ్ళు ఇయ్యరు కూడా. అరే నువ్వు నాకు కావాలా వయసు? నాకు నువ్వు కావాలి. అందుకనే కట్నం నాకు వద్దు. మా వాళ్ళకి ఏమని చెప్తానా? అగో నేను కావాలి కట్నం కావాలంటే ఎట్లా? ఏదో ఒకటి చెప్పు, నేను ఉంటా. అరే ఇంకెట్లా చెప్పాలా వయసు? నువ్వు నాకు కావాలని నీతోనే ఉంటా. నీ ఇష్టం హరి. మా వాళ్ళు అయితే కట్నం ఇయ్యరు, నువ్వేమన్నా చేసుకో. నన్ను మాత్రం టార్చర్ వేయకు నువ్వు ఊకే. అరే టార్చర్ కాదు, నన్ను అర్థం చేసుకో కదా. వాళ్ళు మా వాళ్ళు చంపుతా అంటారు. అగో అరే వాళ్ళు మా వాళ్ళు నన్ను చంపుతా అంటారు. మరి సావన్నా చెప్పు? నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. అరే మళ్ళీ ఏమన్నా చేసుకో అంటది.
అరే మీ అమ్మతో మాట్లాడక పైసలు వాళ్ళకి ఇచ్చేయమను. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకి వెళ్ళినంత వాళ్ళు ఇచ్చిర్రు. నువ్వు అడుగుతావు అడగవా? నేను అడగా, నువ్వేమని వేసుకో. అరే ఎందుకు అడగవు? అవో ఎందుకు అడగాలి? వాళ్ళు ఇచ్చినంత ఇద్దరే అనుకో. నువ్వు పైసలు అడిగి వాళ్ళకి ఇయ్యి. నా జోలికి రాకుంటుంటారు. నాకు టార్చర్ అవుతుంది, చచ్చిపోతే అవుతుంది నాకు. మరి ఏం కావాలా? కట్నం కావాలా? నాకు నువ్వే కావాలి. కట్నం నాకు వద్దు. నాకు మా వాళ్ళకి ఏమని చెప్పు కట్నం. మా అమ్మకి ఇట్లా నాకు టార్చర్ పెడతారు. ఇగో హరి, నువ్వు ఒర్ర కావు, నేను చెప్తా, నువ్వు విను. నేను కావాలంటే నాతో ఉండు, లేకపోతే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నీకు విడాకులు కావాలో నేను ఇస్తా, సరేనా? నా బతికేదో నేను చూసుకుంటా, నీ బతికేదో నువ్వు బతుకు, సరేనా? వైషు ప్లీజ్ నాకు కోపం తెప్పియకు. నాకు నువ్వు కోపం తెప్పియకు. నేను చెప్పేదా చెప్పినా? నేను చెప్పేది ఈ వయసు. నేను నీతోనే ఉంటా. నాకు కట్నం వద్దు, నాకు వాళ్ళకి ఇవ్వని చెప్పు అంతే. నాకు రూపాయి కూడా కట్నం వద్దు, నేను నీతోనే ఉంటా లైఫ్ లాంగ్. ప్లీజ్ వయసు, నువ్వు అడుగుతావు అడగవా మీ అమ్మను? అడగా నేను అడుగుతా, లాస్ట్ అడుగుతాను. అడుగుతావు అడగవా? వయసు నాకు కోపం తెప్పియకు ప్లీజ్. అడుగుతావు అడగవా? వయసు నాకు కోపం తెప్పియకు. అడుగుతావు అడగవు మీ అమ్మను? కట్న పైసలు అడుగు ప్లీజ్. నాకు కోపం తెప్పియకు. అడుగుతావు అడగవా? అడుగుతావు అడగవా? వైషు ప్లీజ్ నాకు కోపం తెప్పియకు. కోపం తెప్పియకు వైషు. వైషు ప్లీజ్ చెప్పేది నేను. వైషు ప్లీజ్ సారీ కొట్టా ప్లీజ్. మీ అమ్మని అడుగు. ఇచ్చాను అంటావు? నువ్వు అడగానే ఎట్టిస్తారు. నువ్వు అడుగు చక్కగా. అడుగుతావు అడగవా? చెప్పు వైషు చెప్పు. మీ అమ్మని అడుగుతావు అడగవా? మళ్ళీ అడగా అంటావు. అడుగుతా అని చెప్పు. వైషు అడుగుతా అని చెప్పు వైషు ప్లీజ్. అడుగుతా అని చెప్పు. నాకు కోపం తెప్పకు వైషు. అడుగుతా అని చెప్పు. చెప్పు వైషు. అడుగుతా అని చెప్పు వైషు. అడుగుతా అని చెప్పు వైషు. లే వైషు. మాతోడే వైషు. అరే చిన్నోడా ఏమైందమ్మా ఊకే లేపుతాను? అరే లోపల టైం అసలు అప్పుడు వస్తుందిరా. లొల్లి పెట్టుకుంటూ చెల్లగిట్లా బావలే. అరే లేరా? అరే లేవమంటే గట్ల వంట. ఏమైందమ్మా ఊకే లేపుతాను? ఏందమ్మా? అరే లోపల లొల్లిన పడుతుందిరా. లొల్లి పెట్టుకుంటారేమో చూద్దాంపా. గాలి ఎందుకు లొల్లి పెట్టుకుంటారు చెప్పు? అరే అప్పుడు వినబడుతుందిరా, మస్తు సేపు వినబడబట్టి రా. నాకు ఎందుకు భయం అవుతుంది. చిట్టి దర్వాతీరా. చిట్టి బాబు తలుపు కొడుతురేంది? చిట్టి దర్వాతీరా. చిట్టి బాబు. వయసు ఇప్పుడేంది? అబ్బా వయసు నాకు నిడదత్తుంది. అబ్బా పండుకోనే కదా, ఎందుకు ఇలా ఎత్తావు? అరే చెక్కులు కూడా అవుతుంది అట్లా వేయకు వయసు. అరే చెప్తే నీకు అర్థం కదా. అబ్బా ప్లీజ్ వయసు పండుకుంటా, నిడదత్తుంది. అరే అబ్బా ఎందుకు ఇలా ఎత్తావు వయసు ప్లీజ్. అరే అబ్బా ప్లీజ్ వయసు ఆగు. పిచ్చిదానా? వాళ్ళు గంత మంచిగా నవ్వుకుంటా మాట్లాడతాడు. బాగా సౌండ్ వినవాడమంటే. అరే బాగా సౌండ్ వినబడుతుందా? చెల్లె మాట ఒక్కటని వినబడతలేదు. పిచ్చిదానా నీకు అన్ని అనుమానమే. సపరేట్గా వండుకుందా అన్నాడు. మళ్ళీ లేచింది. నువ్వు ఇంకా తావలేదా? అమ్మా ఎప్పుడు అరే ప్లీజ్ అన్న, నువ్వు అందరి ప్లీజ్ హరి, నన్ను చంపగా ఆగు ప్లీజ్ హరి. చావే ప్లీజ్ హరి.
నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నేను ఇప్పుడు ఒత్త మనిషిని కాదు. నాకు 4 నెలలు కడుపుతున్నా నేను. ప్లీజ్ అని నన్ను వదిలే, ప్లీజ్. నువ్వేమో తీసుకో, నన్ను వదిలేయాలి. కావాలంటే నన్ను వదిలేయాలి. నీ ఎవరితో ఏమన్నా నీ గురించి ఎక్కువ మాట కూడా నేను బయట పెట్టా. ప్లీజ్ దండం పెడతారు, నన్ను వదిలే. నాన్నతో కడుతున్నా. ప్లీజ్ హరి, నా కడుపులో బిడ్డ ముఖం చూసిన నన్ను వదిలే హరి. నీ గురించి ఒక మాట కూడా మా అమ్మతో చెప్పనరి. నువ్వు వదిలేస్తే నా బతికేదే బతుకుతా. ప్లీజ్ హరి, నీకు దండం పెడతా. అమ్మా, వచ్చిందిగా. అమ్మో, నేను ఎట్లా చేసి తప్పించుకోవాలి? ఏం చేద్దాం? దీన్ని ఇట్లా ఇచ్చి పెట్టిపోతే నన్ను బయట కూడా వెళ్ళనియరు. ఒక పని చేస్తా, నిండా చెద్దరు కప్పిపోతా. ఇది మంచిగా నిడదలు ఉందని చెప్పి దీన్ని లేపరు. అప్పుడు నేను మంచిగా తప్పించుకోవచ్చు. ఇప్పుడు నేను తప్పించుకోవచ్చు. నా ఫోన్ ఇది. చిట్టి అల్లుడైంది రాగమాగం పోతుండు. ఇది పండుకుందిగా, పండుకోనితి. అరే చెల్లె వండుకుందిరా, పండుకోనితి పా. గట్ల కాదే, బావ ఆగమాగం పోతాడు. అడుగుదాం, లేపు. అరే లేచినాక అడుగుదాం తీరా, పండుకుందిగా పండుకొని. ఏమో చెద్దరు కప్పుకొని ఎడుతుంది కావచ్చు, ఒకసారి లేపు. పోనీ తీరా పండుకొని, నిద్ర పోయిందో లేదో. నువ్వు లేపుతావు, నన్ను లేపమంటావా? సరే తీరా, నేనే లేపుతా. చిట్టి చిట్టి, వైషు వైషు లేరా, వైషు వైషు. అరే చిన్నాడా, అయ్యో చిన్నాడా, తెల్లకి రక్తం రా. అయ్యో చిట్టి, అయ్యో వైషు వైషు, రక్తం. అయ్యో వైషు, ఏమైంది వైషు? అరే అన్న ఫోన్ చేయరా వైషు, ఏమైంది తల్లి? అరే వాడే చెల్లెలు వేసినట్టు అందుకే ఆగమాగం మురుకుతుండు. చిట్టి లే తల్లి, అయ్యో చిట్టి
చిట్టి చిట్టి అమ్మా ఏందమ్మా తమ్ముడు ఫోన్ చేసి అంత పిచ్చి వేసవికైనా నీడుంది ఓర్పుకైనా హద్దుంది పాపం పెరిగితే భూదేవైనా కంపించకుంటుందా కాపు కాయనే లేనా కనులు దాచుకోనా ప్రాణమదురుతుందమ్మా పేగు అదురుతుందమ్మా పుట్టింటికి రామ్మ చెల్లెమ్మా పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి తమ్ముడు లేవురా చెల్లెలు లేవురా వైషు లే తల్లి అరే పెద్దోడా లే తల్లి చిన్న